శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మీరు ఆధ్యాత్మికత అన్నా, భక్తి అన్నా, దైవం అన్నా, మతమన్నా, గురువు అన్నా, దైవీ సంబంధ ఏ విధానాలన్నా గుణమార్పు అని చెబుతున్నారు. అసలు ఈ గుణమార్పు అంటే ఏమిటి? ఆ గుణాలను మనం ఎలా మార్చుకోవాలి? గుణమార్పు చేసుకోకపోతే ఏమవుతుంది అంటే, వారి ఉద్దేశం ఇక్కడ గుణమార్పు అంటే చెడు నుంచి మంచికి రావాలని వారికి కూడా తెలుసు. అయితే అసలు ఈ గుణమార్పు చేసుకోకపోతే ఏమవుతుంది? గుణమార్పు చేసుకొని మంచివాళ్ళు అయితే మంచి వాళ్ళని అందరూ ముంచేస్తున్నారు కదా. మరి ఈ గుణమార్పు అనేది అన్ని చోట్ల వర్తిస్తుందా? కొంత మనం కరుకుగా లేకపోతే, కటువుగా లేకపోతే మనం రక్షించుకోగలుగుతామా, కాపాడుకోగలుగుతామా? ఇలా అనేక సందేహాలు ఉన్నాయి వీరికి ఈ గుణమార్పు గురించి. అంటే గుణమార్పు తప్పని కాదు వారి అభిప్రాయం, కానీ వారికి అనేక సందేహాలు ఉన్నాయి. అలానే అన్ని చోట్ల ఆధ్యాత్మికతలో మరి గుణమార్పుని చెప్పట్లేదు. చాలా మంది మహిమలు, మాయలు, దేవుళ్ళు, ఆ దేవుడే రక్షిస్తాడు, దేవుడే కాపాడుతాడు, గురువే సర్వం నిన్ను మార్చేస్తాడు, అనేక మతాల్లో అనేక విధానాలుగా నువ్వు దేవుణ్ణి నమ్ముకోచాలని ఎక్కువ ప్రాధాన్యత దేవుడికి, మతానికి, గురువులకి ఉంటుంది. గుణమార్పుకి తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మహిమలు, మాయలు, విశేషాలు. మీరేమో అసలు మొత్తం అవన్నీ కాదని గుణమార్పునే చెబుతున్నారు. అది అక్కర్లేదా? గుణమార్పే కావాలా? లేదా ఈ మహిమలు, మాయలు ఇవి కూడా కావాలా? కొంత కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఏమీ అనుకోకుండా మీరు మీకు తోచిన విధానంలో వివరించగలరు. అది అంటే ఇంకా అనేకం రాశారు. వారి ఉద్దేశం ఏంటంటే, అసలు ఈ గుణమార్పు అనేది ఆధ్యాత్మికతలో మెయిన్ అవసరమైందేనా? లేకపోయినా కూడా ఏ దేవుడి ద్వారానో, ఏ గురువు ద్వారానో, ఏ మహిమ ద్వారానో, ఏ సాధనల ద్వారానో ఏదో రకంగా అద్భుతంగా ఆనంద ఆత్మశక్తిని పొందేయచ్చా? అలా డైరెక్ట్గా దాన్ని ఎక్కడి నుంచైనా షార్ట్ కట్లో పొందేయచ్చా? అలా అనేక అనుమానాలు ఉన్నాయి వారికి. ఎందుకంటే అది సూక్ష్మంలో మోక్షం చెబుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ నేను ఆధ్యాత్మిక చదువుగా దీన్ని చెబుతున్నానండి. నేను ఒక మత ప్రాతిపదికనో, ఒక గురువుగానో, అంటే ఒక విధానాన్ని సృష్టించే గురువు అంటే ఒక విధానమో, ఒక పద్ధతో, ఒక దేవుడో, ఒక మార్గమో, ఒక సాంప్రదాయమో, ఒక ఆచారమో, దేన్నో దాన్ని సృష్టించి, ఒక సమూహాన్ని సృష్టించి, కొన్ని నమ్మకాలను సృష్టించి, కొన్ని విధానాలను సృష్టించి, కొన్ని పద్ధతులను సృష్టించి, సమూహాలను విడివిడిగా చేసేసి, మతాలు వేరుగా, సమూహాలు వేరుగా, గురువులతో వేరుగా, దేవుళ్ళతో వేరుగా, రకరకాలుగా సాగుతున్నటువంటి ఆధ్యాత్మిక విధానాలలో, భక్తి విధానాలలో, దైవీ విధానాలలో, మత విధానాలలో నేను ఇంకొక కొత్త గుంపును తయారు చేసే విధంగా అసలు చెప్పట్లా. ఉన్న గుంపులన్నిటికీ ప్రాధాన్యమైన అంశం ఏంటో చెబుతున్నా అంతే. ఇప్పుడు మొత్తం ఉన్నాయి, మతాలు ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి, గురువులు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు, సమూహాలు ఉన్నాయి, ఆచార సాంప్రదాయాలు ఉన్నాయి, విధి విధానాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్తున్నారు. ఎవరి సాధనలు ఎవరికి నచ్చినా వాళ్ళు చేసుకుంటున్నారు. అనేక సాధనా మార్గాలు ఉన్నాయి. ఎవరికి వాళ్ళు మాదే కరెక్ట్ అని వాదించుకుంటున్న వాళ్ళు ఉన్నారు, వాదించకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, పక్క మతాల వాళ్ళని, పక్క గురువుల వాళ్ళని ఇందులోకి లాగేసేవాళ్ళు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. అన్నింటిలోనూ మంచివాళ్ళు ఉన్నారు, అన్నింటిలోనూ చెడ్డోళ్ళు ఉన్నారు. ఇది ఎవరికి తోచింది వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఆధ్యాత్మికత అనేది ఒక నిర్ధారించినటువంటి విధానంలో ఇదే అని చెప్పేట్టుగా లేదు. ఎవరి మనసుకి, ఎవరి తలకి ఎలా అర్థమైతే, ఎవరు దేనిని పట్టుకుంటే దాంతో వెళ్ళిపోతున్నారు. అయితే ఇక్కడ నేను అసలు ఎవరితోనూ విభజించట్లేదు. మతాలన్నీ అవసరమే, మార్గాలన్నీ అవసరమే, గురువులందరూ అవసరమే, దేవుళ్ళందరూ అవసరమే, పద్ధతులన్నీ అవసరమే, విధానాలన్నీ అవసరమే. అవసరం కాకపోతే వచ్చి ఉండవుగా. అయితే అసలు దేనికి అవసరం? ఇది నా పాయింట్. నేను దేన్ని అసలు ఇక్కడ ఉన్న ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని వేల లక్షల కోట్లు ఉన్నాయో నేను దేన్ని కాదంటలా. ఏ మతాన్ని కాదంటలే, మార్గాన్ని కాదంటలే, గురువుని కాదంటలే, దేవుణ్ణి కాదంటలే, దేవతని కాదంటలే, ఎవరికి సంబంధించిన సాంప్రదాయాన్ని, ఆచారాన్ని కాదంటలా, వాళ్ళ సాధనా పద్ధతుల్ని కాదంటలా.
అసలు ఆధ్యాత్మిక భక్తిపరమైన దైవీపరమైన దేనిని నేను కాదంటలా. కానీ నేను అనేది ఏంటంటే అసలు అది ఎందుకు, ఈ ఆధ్యాత్మికత ఎందుకు, భక్తి ఎందుకు, దేవుడు ఎందుకు, మతం ఎందుకు, మార్గం ఎందుకు, ఓ సాధన ఎందుకు? మనుషులు మామూలుగా అందరూ బతికేస్తున్నారు కదా, మళ్ళీ ఇది ఎందుకు ఇదంతా ప్రచారం చేయబడుతుంది, చెప్పబడుతుంది? అసలు మనిషికి ఇది ఎందుకు? అది నేను మాట్లాడేది. ఇది ఎందుకు అన్నప్పుడు ఎవరికి ప్రశ్న మతానికి కాదు. ఎందుకంటే మతంలో ఏముంది, అక్కడ మతం అనేది ఏమి లేదు అసలు, అందులో మనుషులు ఉంటారు. ప్రశ్న దేవుడికి కాదు, ఎందుకంటే దేవుడు అనేవాళ్ళు ఎవరు అక్కడ కూర్చొని నీకు కనపడి రారా అని నేను పిలవట్లా. నువ్వే ప్రార్థనాలయాలు పెట్టుకున్నావు, అక్కడ మనుషులే ఉంటారు. ప్రశ్న గురువుకి కాదు, ఎందుకంటే ఆ గురువును అనుసరించే శిష్య సమూహం అతన్ని గురువుని చేశారు, లేదా ఆమెను గురువుని చేశారు, ఏ మాతాజీని చేశారు. వాళ్ళు చెప్పినవి వీళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి మళ్ళీ అక్కడ సమూహానికి, మనుషులకే, మతాల్లో అయినా, మార్గాల్లో అయినా, విధానాల్లో అయినా, పద్ధతుల్లో అయినా, ఎక్కడైనా సాధనా పద్ధతుల్లో అయినా ప్రశ్న ఎవరికి? అసలు ఇదంతా ఎందుకు, ఈ దేవుడు ఎందుకు, ఈ గురువు ఎందుకు, ఈ మతం ఎందుకు, ఈ మార్గం ఎందుకు అన్నప్పుడు ప్రశ్న ఎవరికంటే వ్యక్తిగతంగా మనిషికి, సమూహానికి కాదు, ఇండివిజువల్గా మనిషికి. ఇప్పుడు మన సోదరుడు అడిగింది అదే, ఆ ఒక్క ఆయనకే ఆ ప్రశ్న, ప్రతి మనిషికి ఒక్కడికే. అసలు ఇవి ఎందుకు? ఇప్పుడు భోజనం చేస్తున్నారు అనుకోండి, ఎందుకంటే ఆకలి వేస్తుంది కాబట్టి. ఆకలి వేస్తే భోజనం చేయకపోతే మనం బ్రతకలేం కాబట్టి. బట్టలు కట్టుకుంటున్నామంటే ఎందుకు అంటే దానికి ఆన్సర్ ఉంది, మనకు సిగ్గు ఉంది కాబట్టి, శరీరాన్ని రక్షించుకోవాలి కాబట్టి. అలా ప్రతి దానికి కార్యకారణ సంబంధం ఉంది. సృష్టిలో అన్నింటికీ కార్యకారణ సంబంధం ఉంది. దీనికోసం అది చేస్తుంటాం. ఏది చేస్తున్నా ఇది ఎందుకు చేస్తున్నాం అంటే దానికి ఒక కారణం ఉంటుంది. అలాగే భక్తి ఎందుకు, దేవుడు ఎందుకు, మతం ఎందుకు, ఆధ్యాత్మికత ఎందుకు? నువ్వు ప్రశ్నించుకుంది కదా వెళ్ళాలి. అంటే ఇక్కడ 2 రకాల వర్గాల వాళ్ళు ఉంటారు. ఒక వర్గం నిరంతరం నా రక్షణ కోసం. రక్షణ అంటే ఏంటి? ఒక మనిషిగా నాకు కావలసిన సర్వస్వము ఏదైనా కావచ్చు, అది డబ్బు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, నా కుటుంబ అవసరాలు కావచ్చు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు. ఒక మనిషిగా మనిషికి ఉండే అవసరాలు తీర్చేటువంటి, మనిషిని నిరంతరం కాపాడుతూ రక్షించేటువంటి రక్షణ, సర్వము సమకూరుస్తూ రక్షణ. ఇది ఒక వర్గం. అసలుకి వీళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే నువ్వు అసలు దేవుడి కోసం వెళ్ళలేదు, గురువు కోసం వెళ్ళలేదు, మతం కోసం వెళ్ళలేదు, మార్గం కోసం వెళ్ళలేదు, నీకోసం వెళ్ళావు అంతే. నీకోసం వెళ్ళి ఊరికనే దేవుడు అంటున్నావు, మతం అంటున్నావు, గురువు అంటున్నావు, మార్గం అంటున్నావు, విధానం అంటున్నావు, సాధన అంటున్నావు, పద్ధతి అంటున్నావు. కానీ అక్కడ ముఖ్యోద్దేశం ఏంటంటే నీ రక్షణ, నీకు కావలసిన అవసరాలు, నీ రక్షణ, నిరంతరం నీ రక్షణ. ఇక వాళ్ళకి అసలు చెప్పడానికి ఏం లేదు. వాళ్ళు దేన్నైనా ఎటుపడితే వెళ్ళిపోతుంటారు. వాళ్ళు వారాల్లో లెక్కలు పెట్టుకుంటారు. సోమవారం ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాలి, మంగళవారం ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాలి, బుధవారం ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాలి, గురువారం ఏ దేవుడి. అలా ఇది కాకపోతే అది, ఈ గురువు కాదు ఇంకో గురువు, ఈ మతం కాదు ఇంకో మతం. వాళ్ళకి ఏమి ఉండదు. వాళ్ళదే మెయిన్ కాన్సెప్ట్, వాళ్ళ రక్షణ. ఇంకా దానికి వాళ్ళు భక్తి అనొచ్చు, ఆధ్యాత్మికత అనొచ్చు, సాధన అనొచ్చు, మతం అనొచ్చు, గురువు అనొచ్చు, ఏమనొచ్చు, ఎన్ని రకాల హావభావాలు, రంగురంగుల డ్రెస్సులు వేసుకు తిరగచ్చు. మహాభక్తుల్లాగా వాళ్ళు మనకు చూపించుకోవచ్చు, మతవాదుల్లాగా చూపించుకోవచ్చు. కానీ కాదు, బేసిక్గా లోపల వాళ్ళకు ఉన్నదేంటి, ఇది మీకు మీరే చూసుకోవాలి. నేను ఏ సమూహాల గురించి మాట్లాడతా, అసలు నేను మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు ఒకళ్ళకే చెబుతున్నా, నీకు నువ్వే. నేను ఎప్పుడైనా వినేటప్పుడు విధానం కూడా చెప్పా. ఏంటి అంటే ఏదైనా ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలు, జ్ఞానపరమైనటువంటి విషయాలు, అంటే సత్సంగము అనే పేరు కలిగినటువంటివి, ప్రవచనములు ఇటువంటివి వింటున్నప్పుడు నాకు నేనే గుర్తు రావాలి, ఇంకెవరు గుర్తు రాకూడదు. అసలు అది మొట్టమొదటి రూల్. ఇది ఎవరు గుర్తొచ్చినా నువ్వు తప్పుదారిలోకి వెళ్ళిపోయావు. మంచి అంటే నీలో ఉన్న మంచి గుర్తు రావాలి, లేదా నీలో లేని మంచి గుర్తు రావాలి. చెడు అంటే నీలో ఉన్న చెడు గుర్తు రావాలి. ఆ చెడును నువ్వు తొలగించుకునే ప్రయత్నం చేయాలి, నీలో లేని మంచిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. అవి మనం ఏం చెప్పుకున్నా మంచి చెడుల్లోనే ఉంటాయి. అన్నీ మొత్తంగా ఏం మాట్లాడుకున్నా మంచి చెడుల్లోనే ఉంటాయి. అవన్నీ నీలో వెతుక్కోవాలి అంతే. అందుకని నీకు నువ్వే గుర్తు రావాలి. ఇప్పుడు నీ పక్కన నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ ఇంట్లో వాళ్ళు కూడా గుర్తు రాకూడదు.
ఎందుకని? నీకు కదా, నువ్వు కదా వింటున్నది, నీకు కదా చెబుతున్నది, ఒక్కళ్ళకే చెబుతుంది ఇది. అందుకని వినేవాళ్ళు ఎవరైనా సరే మీకు మీరే గుర్తు రావాలి. వింటున్నంతసేపు మీలో మీకు అవన్నీ కనపడతా ఉండాలి. చెడు అంటే చెడుకు సంబంధించినవి కనపడుతుండాలి, మంచి అంటే మంచికి సంబంధించినవి కనపడుతుండాలి. ఒకవేళ లేకపోతే మంచికి సంబంధించినవి పెంచుకునే ప్రయత్నం చేయాలి, ఒకవేళ ఉంటే చెడుకు సంబంధించినవి తొలగించుకునే ప్రయత్నం చేయాలి. అందుకే మనం ఇది మాట్లాడుకుంటున్నాం అంతే. కాబట్టి నా రక్షణ కోసం, నా స్వలాభం కోసం, నా అవసరాల కోసం నేను మతానికి, దేవుడికి, గురువుకి వెళ్ళాననే వాళ్ళకి అసలు చెప్పాల్సిన పనే లేదు. అనవసరం, చెప్పడం కూడా అనవసరం. ఎందుకని? నువ్వు ఎన్ని చెప్పినా వాళ్ళు వెళ్ళింది వాళ్ళ కోసం, వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ కోరికల కోసం, వాళ్ళ రక్షణ కోసం, మొత్తంగా వాళ్ళ రక్షణ కోసం. ఎప్పటి వరకు? వాళ్ళు బతికున్నంత కాలం. కాదు, ఒకవేళ చనిపోతే తర్వాత నా కుటుంబాలు, నా వాళ్ళు, నా వారసులు కూడా బాగుండాలి. వీలు కుదిరితే ఒక 100 తరాల వరకు ఇప్పుడే సంపాదించి అన్ని పెట్టేసి వెళ్ళిపోతాను భగవంతుడు నువ్వు నాకు అవకాశం ఇస్తే. 100 కాదు 1000. వాళ్ళకి మనం ఏం చెబుతాం? వాళ్ళకి ఎక్కడ ఏది కన్వీనియంట్గా దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోతుంటారు. గురువులను మార్చేస్తారు, దేవుళ్ళని మార్చేస్తారు, మతాలు మార్చేస్తారు, పద్ధతులు మార్చేస్తారు, సాధనలు మార్చేస్తారు. ఇవాళ్ళు ఇచ్చేస్తారు, రేపు ఇంకోటి చేస్తారు, మొత్తం అన్నీ చేస్తారు. అది ఒక చిత్రంగా ఉంటుంది. చిత్రంగా అంటే వాళ్ళ మనసు ఎప్పుడు కూడా వాళ్ళ అవసరాలనే కోరుకుంటూ ఉంటుంది. ఎదుటి వాళ్ళ దృష్టి ఉండదు. ఎదుటి దేవుడు, ఎదుటి మతం, ఎదుటి గురువు, ఎదుటి విధానం, ఎదుటి పద్ధతి కాదు. ఎవరేం చెబితే చేసేస్తుంటారు. ఎందుకంటే నాకు లాభం కావాలి, నిరంతరం నాకు లాభం కావాలి, నాకు రక్షణ కావాలి. సహజంగా ఎక్కువ మంది మనుషులు ఇలాగే ఉంటారు. కాబట్టి వీళ్ళ గురించి అసలు మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు. వీళ్ళలో గుణమార్పు కోసం, వాటి కోసం, వీటి కోసం ప్రయత్నించాల్సిన అవసరం కూడా లేదు. వీళ్ళకి అసలు ఆధ్యాత్మికత అవసరం లేదు, దేవుడు అవసరం లేదు. దేవుడితో ఉన్నారు, మతంతో ఉన్నారు, గురువుతో ఉన్నారు, మార్గంతో ఉన్నారు, ఆధ్యాత్మికతలో ఉన్నారు, సాధనలు చేస్తున్నట్టు కనపడుతున్నారు, సాధనా పదంలో ఉన్నట్టు కనపడుతున్నారు, సాధనలు చేస్తున్నామని చెబుతున్నారు. కానీ అవన్నీ లాభం కోసం చేస్తున్నారు, రక్షణ కోసం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళేమి ఆధ్యాత్మికంగా పొందేది ఏమి ఉండదు. భౌతిక లాభాల కోసం ఏదో చేసుకుంటున్నారు, పొందుతారో పొందరో వాళ్ళకే తెలియాలి. అది ఎందుకనంటే మనం భౌతికంలో ఏది తలబెట్టినా, ఎవరు ఎక్కడ ఏది తలబెట్టినా ఎప్పుడు దేనికైనా 2 ఉంటాయి. ఒకటి అవుతుంది, 2 అవ్వదు. ఈ 2 తప్ప ఛాన్సులు లేవు. ఆరోగ్యమైన, అనారోగ్యమైన, డబ్బు అయినా ఏదైనా ఉన్నాయి 2. అక్కడ లాభం నష్టం, అవుతుంది అవ్వదు. అనారోగ్యాలకు తగ్గుతాయి, తగ్గవు. బతుకుతాడు, చచ్చిపోతాడు. 2 ఉంటాయి ఎప్పుడు. ఈ రెండింట్లో ఎప్పుడు కూడా 50-50% ఛాన్సెస్ ఉంటాయి అన్నీ. అందుకని జరిగినవన్నీ మనం ఇలా ఉండటం వలన, ఈ గురువు వలన, ఈ మహాత్ముడు వలన, ఈ మతం వలన అని ఆటి ఖాతాలు వేసేస్తారు. జరిగేవి లేకుండా ఎందుకుంటాయి? జరిగేవి కూడా ఉంటాయి. జరగనివన్నీ మన కర్మ, మన దరిద్రం, ఇంకా ప్రయత్నిద్దాం, ఈ గురువుని మార్చేద్దాం, ఈ మతాన్ని మార్చేద్దాం, ఈ దేవుణ్ణి మార్చేద్దాం, ఇంకో చోటుకి వెళ్దాం, ఎవరేం చెబితే వచ్చేద్దాం, మనం సరిగ్గా చేయలేదేమో అని ఇంకా ప్రయత్నించుకుంటూ ఉంటారు. ఇది తప్పు కూడా కాదు. ఎందుకంటే సహజ మానవుడి జీవన విధానంలో ఎప్పుడూ కూడా మనిషి ఆశ అనే దాంతోనే బతుకుతాడు. మనిషి అంటేనే ఆశాజీవి. కాబట్టి దీన్ని తప్పు అంటానికి కూడా లేదు. అయితే వీళ్ళకి ఆధ్యాత్మికము, గుణమార్పు, ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు అనేది కుదరదు. వీళ్ళకి అసలు కాదు, వీళ్ళకి కాదు చెప్పేది. అలాని ఇలా ఉండటం తప్పు కాదు. మనుషులందరూ ఆశాజీవులు, బతకాలి కదా. అసలు ప్రపంచంలోనే 180 మందికి సరైన వసతులు, వనరులు లేవు. అసలు ఒక 10% మందే సంపూర్ణమైన ధనవంతులు ఉన్నారు. అసలు ఒక 50% మొత్తం ప్రపంచ జనాభాలో సగం మందిని తీసుకుంటే అసలు సగం మందికి అన్ని దొరుకుతాయో దొరకవో కూడా తెలీదు. అంత ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు? అన్నమే దొరకకపోతే, సౌకర్యాలే లేకపోతే. కాబట్టి అదేం తప్పు కాదు. కానీ వాళ్ళకి ఇది వర్తించదు. అందుకని ప్రశ్న అడుగుతున్న వాళ్ళు ఎక్కడున్నారో చూసుకోవాలి, వెంటన్న వాళ్ళు కూడా ఎక్కడున్నారో చూసుకోవాలి, మేము స్థితిగతులు చూసుకోవాలి. అందుకే చెప్పాను, భౌతిక జీవితాన్ని దెబ్బకొట్టుకోబాకండి. ముందు భౌతిక జీవితం బాగుంటేనే ఆధ్యాత్మిక జీవితం బాగుంటుంది. ఇప్పుడు నేను ఇన్ని చెబుతున్నాను అనుకోండి, ఊరికి నేను మీతో నా స్థితి తీసుకోండి, 55 ఏళ్ళు వచ్చేసినాయి అంటే 55 ఏళ్ల జీవితం ఎలాగోలా గడిపేసా. కష్టమో నష్టమో బాధ అయిపోయింది, ఎప్పుడు సుఖమేగా. గడిచిపోయిన కాలంలో ఏమొచ్చినా ఈ సుఖాలే.
బాధలైన సుఖాలు ఎందుకని ఇప్పుడు అనుభవించక్కర్లేదుగా. ఈ 55 ఏళ్ళు ఇంకెన్నాళ్ళు బతుకుతానే, ఎన్నాళ్ళు బతికినా వృద్ధాప్యం వచ్చేసింది, కోరికలు 90% అన్నీ తగ్గిపోయినాయి. ఇప్పుడు మీరు ఏది పెడితే అది పెట్టేసి తినేయమన్నా నేను తినలేను. ఎందుకంటే నా శరీరానికి ఏం సరిపడుతుందో అదే తినాలి, అన్ని సరిపడని స్థితికి వచ్చాను. అలా ఏది పెడితే చూడలేను. ఆల్రెడీ కళ్ళ మాస్క్ ఎప్పుడో ప్రారంభమైంది. అలాగే వినికిడి, విపరీతమైన శబ్దాలు భరించేటువంటి స్థితి ఎప్పుడో పోయింది. అలజళ్ళు, గందరగోళాలు, ఒక యవ్వనంలో చేయగలిగినటువంటి స్పీడ్ అవేమి లేవు, స్పీడ్ తగ్గిపోయింది. ఇప్పుడు ఏమన్నా కోరికలు, స్త్రీ పురుష శారీరక సంబంధాలకు సంబంధించిన కోరికలన్నీ కూడా అబ్బో ఎన్నో సంవత్సరాల నుంచి చూసి చూసి అవన్నీ తగ్గిపోయినాయి. శక్తి తగ్గిపోతుంది, సన్నగిల్లిపోతుంది. శరీరంలో అన్ని రకాల శక్తులు తగ్గిపోతున్నాయి. తగ్గిపోతున్నప్పుడు ఏమవుతుంది, 55 ఏళ్ళు గడిచిపోయింది. ఆటోమేటిక్గా ప్రశాంతంగానే ఉంటాను, ఆటోమేటిక్గా మంచిగానే ఉంటాను. ఇప్పుడు కూడా ఒకవేళ తిండికి బట్టకి ఏదన్నా ఇబ్బంది అయితే మిగిలిన కోరికలు పెద్ద బలంగా ఉండవు. ఏదో తినడానికి, ఉండటానికి, కట్టుకోవడానికి ఇబ్బంది అయ్యి ఏదైనా ఉన్న కుటుంబ సభ్యులు పిల్లలు ఇంకా సెటిల్ అవ్వకపోతే, నా వరకు అయితే పిల్లలు సెటిల్ అవ్వలేదు కాబట్టి కొంచెం వాళ్ళు సెటిల్ అవ్వాలని ఉంది తప్ప ఏదో చేసేయాలనే పరుగు లేదు. ఇంకా వృద్ధాప్యానికి వచ్చినా కూడదు. 55, 56 అవుద్ది, అలా నిదానంగా 60కి వెళ్తుంది, 65కి వెళ్తుంది. ఏంటి ఆయువు ఉంటే. ఇప్పుడు ఆయువు లేదు, పోయినా కూడా వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఇంతకంటే చూడటానికి ప్రపంచంలో ఏం లేదు. 55 ఏళ్ళ నుంచి ఏమనుభవించానో ఇంకో 50 ఏళ్ళు ఉన్న అయ్యే అనుభవిస్తాను ఇక్కడ. పైగా అవి అనుభవించడానికి శారీరక శక్తి కూడా లేదు. యవ్వనంలో బాగా అనుభవించాను. బాల్య కౌమార యవ్వనాల వరకు అనుభవాలు అద్భుతంగా ఉన్నాయి. వృద్ధాప్యంకి వచ్చేటప్పుడు శక్తి సన్నగిల్లిపోతుంది. ఇప్పుడు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నాను, ఎంటర్ అయిపోయాను. రకరకాల పళ్ళు కదిలిపోతున్నాయి, కళ్ళు తేడాలు వచ్చినాయి, శరీరం నిదానంగా వడలటం మొదలుపెట్టింది. అదివరకులాగా బరువులు మోయలేకపోతున్నాం, అదివరకులాగా గట్టి గట్టి పనులు చేయలేకపోతున్నాం, అదివరకులాగా ఏది పెడితే తినేయలేకపోతున్నాం, అనారోగ్య బాధలు వస్తున్నాయి. అదివరకులాగా మానసిక స్థైర్యం, అంటే ఏదో చేసేసి ఎదుర్కొందామనే స్థైర్యం కూడా తగ్గుతుంది. అన్నీ తగ్గుతాయి. అన్నీ తగ్గినప్పుడు ఏమైంది, ఇప్పుడు కోరికలు కూడా తగ్గిపోయినాయి. జస్ట్ ఇప్పుడు ఉండటానికి, అంతే, ఉన్నాను కాబట్టి తినడానికి కావాలి. ఇప్పుడు చచ్చిపోయినా వచ్చిన బాధ ఏం లేదు. ఎందుకంటే ఎప్పటికైనా చనిపోతానని తెలుసుగా, వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నాగా. నిండు యవ్వనంలో ఏమి తొణికిసలాడిపోయి అన్నీ అనుభవించాలనేది లేదు, అనుభవించి వచ్చేసాను. కాబట్టి ఇప్పుడు జస్ట్ ఉండటానికి, ఆయువు అన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్ళు ఉండటానికి, తినడానికి, ఊరినే ఏదో ఒక మందు బిళ్ళ వేసుకోవడానికి అన్న ప్రాబ్లం వస్తే అంతే. అంటే కోరికలు అక్కడికి వచ్చేసింది, వృద్ధాప్యం అలా తీసుకొస్తుంది. కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాదు. అందుకని ఏవో కోరికలు తగ్గిపోయినాయి అని అనుకోబాకండి. వయసులో పెద్దోళ్ళు ఆటోమేటిక్గా తగ్గించింది. కానీ లోపల తగ్గినాయా లేదా, నీకు ధన పిపాస పోయిందా లేదా, నీకు లోపల తగ్గినాయా మానసికంగా, నీలో ఒక శాంతి వచ్చిందా మనసుకి. నాకైతే కొంతవరకు శాంతిగా ఉంది. ఊరిన పిల్లలు సెటిల్ అయితే చాలు, ఇంక మిగిలిన అన్నీ శాంతించినాయి. ధనపరంగా అన్ని రకాలుగా శాంతించింది. అంటే శరీరము శాంతించింది, తగ్గించింది బలహీనతతో, మనసు కూడా శాంతించింది. ఎందుకంటే కొంచెం జ్ఞానం అర్థం అవటం అని. ఉన్న 4 రోజులు ఉండటానికి, ప్రాణం ఉన్న 4 రోజులు ఇంత తినడానికి, ఏదో ఒక మందు బిళ్ళ వేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటే చాలు. అంటే ఆ స్థాయి, ఎవరు ఎక్కడ ఉన్నాం అలా లోపల చూసుకోవాలి ఎవరినాడు. ఈ వృద్ధాప్యంలోకి వచ్చిన వాళ్ళకి ఇలా కాదు. యవ్వనాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎప్పుడు చెబుతున్న భౌతిక జీవితం దెబ్బకొట్టుకోకుండా. ఇప్పుడు వృద్ధాప్యంలో కూడా మళ్ళీ భౌతిక జీవితం దెబ్బకొట్టుకోకూడదు. ఇప్పుడు నేను వయసు పెరుగుతూ వెళ్ళిపోయినాక నేను మా అత్తగారిని చూస్తున్నా. నా భార్య గారి తల్లిగారు ఉన్నారు, ఆవిడికి 75-80 ఏళ్ళు. ఆవిడని మరి ఎవరు చూసేవాళ్ళు లేరు. తీవ్రమైనటువంటి నడవడానికి కూడా ఇబ్బంది పడి, అసలు కంటి చూపే కనపడక, కాలకృత్యాలకు కూడా ఇబ్బంది పడి అటువంటి స్థితుల్లో ఉన్నారు. సరే, నేను మా ఇంట్లో పెట్టుకున్నాం, మేము చూస్తున్నాం. మరి ఇప్పుడు భౌతికంలో మరి ఎవరో చూడకపోతే ఏమైపోతారు, రేపు మనమైనా ఏమైపోతాం. ఇప్పుడు మా అత్తగారిని నేను చూస్తున్నా, రేపు ఆ స్థితికి నేను వెళ్తాగా బతుకుంటే అప్పుడు మరి నన్ను చూసేవాళ్ళు ఎవరు. అందుకని భౌతిక జీవితం ఎప్పుడూ చక్కగా ఉంచుకోవాలి. సంబంధ బాంధవ్యాలు, కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు అన్నీ చక్కగా ఉంచుకోవాలి. నీ ఆరోగ్యం చక్కగా ఉంచుకోవాలి. రోజు కాసేపు నీ శరీరం ఏదో ప్రమాదాలకి భగవంతుడి మీద పడేస్తే మనం చేసిన కర్మ ఫలితాలకే చెప్పుకోలేం తప్ప,
కొంచెం ఆరోగ్యవంతంగా ఉండేలా తిని, కొంచెం ఎక్సర్సైజ్, కొద్దిగా నడుస్తూ, నీ ఎంత వృద్ధాప్యమైనా నీ పనులు నువ్వు చేసుకుంటూ అలా నీ భౌతికాన్ని కాపాడుకో. అలాగే బతికున్నన్నాళ్ళు నీకు ధనం అవసరం ఉండదు. ఒక మందు బిళ్ళ వేసుకోవడానికి కావాలి, నువ్వు అన్నం తినడానికి కావాలి. అందుకని అందరూ తగు జాగ్రత్తలు భౌతికంలో ముందు పెట్టుకుంటేనే మీ ఆధ్యాత్మికత అయినా నడుస్తుంది. ఆధ్యాత్మికత లేకపోయినా అసలు వృద్ధాప్యం, మరణం వరకు నడవాలి, లేకపోతే నరకం అయిపోద్ది. అందుకని ముందే చెబుతున్న, భౌతిక జీవితం ఎంత బాగుంటుందో ఆధ్యాత్మిక జీవితం అంత బాగుంటుంది. అయితే ఇందాక చెప్పుకున్నట్టుగా భౌతిక జీవితంలో దేవుడి వైపు ఉన్నట్టు కనపడుతున్న వాళ్ళందరూ కూడా, అందులో వృద్ధులు ఉండొచ్చు, బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశల నుంచి అన్ని స్థితిలో ఉండొచ్చు. కానీ వాళ్ళు స్వలాభం కోసం ఉన్నారు. అది తప్పు కాదు. నేను బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి, నాకు రక్షణ ఉండాలి అని భగవంతుడిని ప్రార్థించడం ఎక్కడా తప్పు కాదు. కాబట్టి వాళ్ళకి అసలు ఈ ఆధ్యాత్మిక చదువు, గుణమార్పు వర్తించదు. అదంతా అందరూ కోరుకోవచ్చు, వెళ్ళొచ్చు, అది జరుగుద్దా జరగదా వాళ్ళకి సంబంధించిన విషయం, వాళ్ళ నమ్మకాలకు సంబంధించిన విషయం, వీళ్ళని నమ్మించే వాళ్ళకి సంబంధించిన విషయం. దాంట్లో మనం వేలు పెట్టి చేయాల్సింది ఏమీ లేదు. మీకు చెప్పాను, అన్నింట్లోనూ 50-50 ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయిన పేషెంట్లు అందరూ చచ్చిపోరు. అందులో చాలామంది ఇంటికి వచ్చేస్తారు, అందులో కొంతమంది చనిపోతారు. చనిపోయిన వాళ్ళలో మనవాళ్ళు ఉన్నారనుకోండి, నా కర్మ, నా ఇది, నా దేవుడు రక్షించలేదు, ఈ గురువు రక్షించలేదు, ఈ మతం రక్షించలేదు, మతాలు మార్చేద్దాం, గురువులు మార్చేద్దాం అనుకుంటాం. లేదా నా కర్మ, నేనేదో తప్పులు చేశాను అనుకుంటాం. మనం చేసిన తప్పులన్నీ గుర్తొస్తాయి, దానికి భగవంతుడు మాత్రం ఏం చేస్తాడులే, నేను ఇన్ని కర్మలు నా మీద ఉంటే అనుకుంటాం. అలా మన అకౌంట్లో వేసుకుంటాం. లేదు ఇంటికి తిరిగి వచ్చామనుకో, తీసుకెళ్ళి గురువు అకౌంట్లోనూ, మతం అకౌంట్లోనూ, దేవుడి అకౌంట్లోనే వేస్తాం. ఎప్పటికీ ఇది మనోలోకంలో ఇలాగే జరుగుతూ ఉంటుంది. మన మనసే చేసే చిత్రాలు ఇవి. అయితే దాన్ని నేను అసలు తప్పు పట్టట్లేదు. ఎందుకంటే మనిషి ఒక చాలా చిన్న జీవి. జ్ఞానోదయం అనేది చాలా పెద్ద విషయం. ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అనేది చాలా పెద్ద విషయం. ఒక సామాన్యమైనటువంటి మానవుడితో పోల్చుకుంటే అన్నమే లేని మనుషులు ఎంతోమంది ఉన్నారు. అసలు అన్నమే దొరకట్లా, కూలీ పనులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రపంచంలో 180 మంది నిత్య ఇబ్బందులతో ఉన్నారు. అన్ని రకాల సౌకర్యాలు సమకూరిన వాళ్ళు, ఎటువంటి ఇబ్బంది లేని వాళ్ళు ఒక 20% ఉంటారేమో. మిగిలిన వాళ్ళందరికీ ఏదో ఒకటి శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, కుటుంబక అనేక రకాల సమస్యలతో తల్లడిల్లిపోతున్నారు. వాటిల్లోంచి ఇప్పుడు ఎవరొకరిని రక్షించమని అడగకుండా ఆధ్యాత్మికతలకు ఎక్కడ వెళ్తారు? కాబట్టి ఆ వర్గం వేరు. కానీ ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అని వింటున్న 10 మందో, 20 మందో, 30 మందో, 40 మందో, మీరు ఎంతమంది వింటున్నారో నాకు తెలియదు. వింటున్న వాళ్ళు అందరూ మళ్ళీ ఇందులో వెళ్తారని ఏం లేదు. ఆ వర్గం కూడా వింటారు. నిరంతరం దేవుడి నుంచి లాభం కావాలి, భక్తి నుంచి లాభం కావాలి, గురువు నుంచి లాభం కావాలి, ఆధ్యాత్మికత నుంచి లాభం కావాలి, రక్షణ కావాలనే వర్గం కూడా వింటానే ఉంటారు. వినకుండా ఉండరు. కానీ పూర్తిగా ఒక స్థితిని అర్థం చేసుకొని, ఏంటి ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకొని అంటే, నేను అర్థం చేసుకున్నాను, నేను నాకు లాభం కావాలి అని దేవుణ్ణి ఇప్పుడేం అడగను. ఎందుకని నాకు అర్థమైంది. ఏమర్థమైందంటే, మనం చేసిన మంచి చెడుల కర్మ ఫలితాలు మనకు తిరిగి వస్తాయి. నువ్వు ఏదైనా చెయ్యి, సింపుల్. అది యూనివర్సల్ లా. నువ్వు దేవుడి చట్టం అన్నదే, విశ్వ చట్టం అన్నదే, ప్రకృతి చట్టం అన్నదే. ఓ 35 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో నాకు అది అర్థమైంది. స్టార్టింగ్లో నేను కూడా స్వలాభం కోసమే చేసి, అందరిలాగానే నాకు మేలు మంచి అనుకుని వెళ్ళా. సరే, తర్వాత నుంచి దైవ జిజ్ఞాస కలిగింది. అంత పెద్దగా అడగాల్సిన అవసరాలు ఏమి నాకు అనిపించలేదు. ఆ దైవత్వం ఏంటో తెలుసుకుందామని ప్రయాణించుకుంటే ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను అసలు ఏమీ దేవుణ్ణి అడిగేదైతే లేదు. ఏ స్థితి వస్తే ఆ స్థితిని తట్టుకొని నిలబడటమే. ఇప్పుడు చలికాలం వచ్చింది, చలికాలాన్ని ఏం చేస్తున్నాం? ఏమి చేయము. ఉంటే రగ్గులు కప్పుకుంటాం, లేదా స్వెటర్లు వేసుకుంటాం, మంచి లావు బట్టలు, మంచి చలికాలానికి తగిన అరేంజ్మెంట్లు చేసుకుంటాం. చలికాలం వెళ్ళిపోద్ది, వర్షాకాలం వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? వర్షాకాలం వెళ్ళినాక చలికాలం వస్తుంది, ఏం చేస్తాం? గొడుగులు చేసుకుంటాం. వర్షానికి అనువైంది ఏంటో చేసుకుంటాం. మళ్ళీ వేసవకాలం వస్తుంది, ఏం చేస్తాం? ఇప్పుడు చలికాలం వెళ్ళి వేసవకాలం వస్తుంది, ఏం చేస్తాం? దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటాం. ఫ్యాన్లు, పలచటి బట్టలు, ఎప్పుడూ దానికి తగ్గట్టుగా మనం ఏదో చేసుకోవటమే. అలాగే వచ్చే పరిస్థితులను ఎదుర్కొంటూ వెళ్ళటమే జీవితం. ఇది అర్థం అవడానికి చాలా కాలం పట్టుద్ది. ముందు ఆ చెప్పుకున్న సామాన్య స్థితిలోనే ఉంటారు అందరూ. కాబట్టి ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అన్నప్పుడు మనం అసలు ఏ స్థితుల్లో ఉన్నాం, ఏ స్థితిల్లో వీటిని వింటున్నాం,
నేనైతే ముందే చెప్పాను, నీకు ఏ పరిస్థితి వస్తే మీకు చెబుతున్నా, ఏ పరిస్థితి వస్తే ఆ పరిస్థితిని ఎదుర్కొనే స్థితిలోనే ఉన్నాను, కోరుకునే స్థితిలో లేను. ఎందుకనంటే నువ్వు కోరుకున్నా నువ్వు కోరుకోకపోయినా జరిగేది జరుగుద్దని నాకు అర్థమైంది. ఒకవేళ బాధ తట్టుకోలేక నేను కోరుకోవచ్చు ఎప్పుడైనా. నిజంగా బాధ వచ్చింది అనుకోండి, ఏ నొప్పి వచ్చింది అనుకోండి, ఏ కష్టం వచ్చింది అనుకోండి, భగవంతుడా తీర్చు అని నా మనసు లోపల రోదన చెందొచ్చు. కానీ వెంటనే నాకు జ్ఞానం చెబుతుంది, నువ్వు అడిగినా అడగకపోయినా ఇక్కడ జరిగేదే జరుగుద్ది. నువ్వు అడిగితే సూర్యుడు వచ్చాడా, నువ్వు అడిగితే గాలి ఉందా, నువ్వు అడిగితే నీ శరీరం వచ్చిందా, నువ్వు అడిగితే నీకు ఇన్ని సమకూర్చారా, నువ్వు అడిగితే ఈ శరీరం ఇలా పనిచేస్తుందా, ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ప్రకృతి అంతా దాని పద్ధతిలో వెళ్ళిపోతుంది, విశ్వం మొత్తం దాని పద్ధతిలో వెళ్ళిపోతుంది. అక్కడ మనిషికి ఉన్న పద్ధతి ఏంటంటే నువ్వు చేసింది నువ్వు అనుభవించక తప్పదు. నువ్వేం చేసుకున్నావో అవన్నీ నీకు వస్తాయి. ఒక మనిషిగా నీకేం రావాలో అవన్నీ వస్తాయి. విశ్వం ఒక మనిషికి ఏమి ఇవ్వదలిచిందో అవన్నీ వస్తాయి. దాంతోపాటు నువ్వు చేసినటువంటి కర్మ ఫలితాలకు సంబంధించి కర్మ సిద్ధాంతం ఏముందో అది కూడా వస్తుంది. కాబట్టి ఆ అనుభవాలు తీసుకొని ఎదుర్కొంటూ వెళ్ళిపోవటం. ఇప్పుడు ఇంకా అడిగేది ఏం లేదు. అందుకని ఆధ్యాత్మిక చదువు అర్థమవుతుంది, ఆత్మజ్ఞానం చదువు అర్థమవుతుంది. కావలసింది లేదు, అడిగేది లేదు. అక్కడి నుంచి లాభమే అక్కర్లేదు. నాకు లాభం ఎక్కడక్కర్లేదు, అక్కడ జ్ఞానం అర్థమవుతుంది. అందుకని చెప్పాను, జ్ఞానం ఎవరికి అర్థమవుతుంది అంటే లాభం ఎవరికి అక్కర్లేదు. లాభం అక్కర్లేదండి, మీకు లాభం వద్దా, మీకు రక్షణ వద్దా అన్నారు. నేను అడిగినా అడగపోయినా ఇక్కడ రక్షణ ఉందా, ఆల్రెడీ లాభం ఉందే. అసలు ఈ శరీరం నేను అడగలా, నాకు ఇవ్వబడింది. ఈ శరీరంలో ఈ జరిగేటువంటి మార్పులేమి నేను అడగలా, అవి జరుగుతున్నాయి. ఈ శరీరానికి కావలసినటువంటి పంచభూతాల రక్షణ నేను అడగలా, అది ఉంచబడింది. ఈ శరీరానికి కావలసిన ఆహార పదార్థాలు భూమి మీద నేను అడగలా, అవన్నీ ఉంచబడినాయి. జస్ట్ నువ్వు ప్రయత్నించి తెచ్చుకోమన్నారు అంతే. చాలా సింపుల్. ఆ ప్రయత్నించి తెచ్చుకోవటం కూడా మనిషి చేసిన ఏర్పాటు. ఎందుకంటే జంతువులకి మనలాగా ధన వ్యవస్థ లేదు చూడండి. అవేమి మనలాగా పోరాటాలు చేసి బిజినెస్లు పెట్టేసి చేయక్కర్లేదు. అలా ఇలా తిరిగేసి అది దొరికినవి తినేసి బతికేస్తుంటాయి. మనిషిగా మనం ఏర్పాటు చేసుకున్నది ఈ పోరాటం, ఈ ధనము ఆరాటంలోంచి వచ్చిన పోరాటం ఇది. కాబట్టి అది ఎప్పుడైతే అర్థమైందో ఇక్కడ జరిగేదే జరుగుతుంది. జననాన్ని ఆపలేకపోయాం, మరణాన్ని ఆపలేకపోయాం, మధ్యలో జీవితంలో మార్పులు ఆపలేకపోతున్నాం. కావలసినన్ని సృష్టిలో ఉన్నాయి. నీ ప్రయత్నం ఎలా ఉందో దాని ఫలితం ఉంది అంతే. ఇప్పుడు ఒక పక్షికి కూడా ప్రయత్నమే. ఆహారం దొరికే వరకు, పళ్ళు ఫలాలు దొరికే వరకు ఎగురుతా తిరుగుతూ వెళ్తుంది. కానీ పళ్ళు ఫలాలు ఎక్కడో చోట దొరుకుతాయి, దానికి ఉంటాయి, సృష్టిలో ఉన్నాయి. దానికి సరిపోయిన తినేసి హాయిగా పడుకుంటుందండి. మనిషి అలా సరిపెట్టుకోవా, ఇక నీ ప్రయత్నం ఏంటి, నీకు ఎంత కావాలి, ఎంతైనా నాకు సరిపోదంటావా, అది నీ బుద్ధికి సంబంధించింది. అక్కడ ఈ 35 ఏళ్ల ప్రయాణంలో ఆగిపోయింది. ఏం జరగాలో అదే జరుగుద్ది, మన ప్రయత్నం. అందులో ఇప్పుడు నేను జీవితకాలం మౌనం అని నా ప్రయత్నం పూర్తిగా ఆగిపోయింది. ధనపరంగా పూర్తిగా ఆగిపోయింది. మనుషుల పరంగా అసలు మనుషులతో పరిచయాలే లేవు. మనుషుల పరిచయాలే లేనప్పుడు కీర్తి ప్రతిష్టలు అనేదే లేదు. అసలు మనుషులతోనే లేదన్నప్పుడు ధనపరంగా వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఆపేశాను, ఏమీ లేవు. అసలు మనుషులతో పరిచయాలు లేవు, వెళ్తాలు లేవు, వస్తాలు లేవు, పలకరింపులు లేవు. కాబట్టి తప్పులు చేయడానికి అవకాశం లేదు, అబద్ధాలు చేయడానికి అవకాశం లేదు, మోసాలు చేయడానికి అవకాశం లేదు. ఏ రకంగా కీర్తి ప్రతిష్టలకు కానీ దేనికి కానీ అసలు తప్పు చేయడానికి అవకాశం లేకుండా ఒక్కడనే నేను నా స్థితిలో కూర్చొని ఉన్నా. ఏకాంతం అంటారో, మౌనం అంటారో, ఒంటరితనం అంటారో, ఏదో ఒకటి అనుకోండి. అయితే అది పరిస్థితుల రీత్యా వచ్చాను కాబట్టి నాది చెబుతున్నా. మీరున్న స్థితిని బేరీ చేసుకోండి. నాలా ఉండాలని ప్రయత్నించబాకండి. నాది తప్పనిసరిగా వచ్చిన పరిస్థితి ఇది, కాలంలో ఏర్పడిన పరిస్థితి ఇది. కాబట్టి ఇప్పుడు నాకు తప్పు చేయడానికి కూడా ఛాన్స్ లేదు. ఒకవేళ ఉంటే చేస్తానేమో నాకు తెలీదు. తప్పులు చేయడానికి అవకాశం ఉంటే చేస్తానేమో నాకు తెలీదు. ఇప్పుడు నాకు తప్పు చేయడానికి కూడా అవకాశం లేదు. కూర్చున్న స్థితి నాకు బాగుంది. అలానే ఇప్పుడు నేను వెళ్ళి రోడ్ల మీద తిరగచ్చు, సినిమాలు, షికారులు, మనుషులతో సంబంధాలు పెట్టుకోవచ్చు, మళ్ళీ అన్ని మొదలు పెట్టచ్చు, మళ్ళీ డబ్బు సంపాదనకి వెళ్ళొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ 35 సంవత్సరాల జ్ఞానం ఏం చెప్పిందంటే, నాయన ఈ గొడవలన్నింటిలో నీ సొంతోళ్ళనే పోగొట్టుకున్నావు. ఏముంది, కీర్తి వస్తే సొంతోళ్ళు పోతున్నారు, డబ్బు వస్తే సొంతోళ్ళు పోతున్నారు, అన్ని పెరుగుతుంటే మనోళ్లే పోతున్నారు, మనోళ్ళతోనే విరోధాలు వస్తున్నాయి. అంటే నా జీవితంలో, అందరి జీవితాల్లో ఎందుకు జరుగుతాయి, నా స్వీయ అనుభవం. అందరికీ అలా ఉండదు. అందరికీ సొంతోళ్ళు సపోర్ట్కుంటారు. అసలు సొంతోళ్ళని చూసుకునే బతుకుతారు అందరూ. నేను నా సొంతోళ్ళు అసలు ఎవరు నాకు సపోర్ట్గా ఉండి ఎవరు నన్ను రక్షించాలో నేను వాళ్ళనే పోగొట్టుకున్నా. అది నా తప్పే. నేను మళ్ళీ తప్పులు ఎవరి మీద వేయట్లే.
ఇంత పోయినా ఇంకా మళ్ళీ డబ్బుని పెరిగేందుకు, మళ్ళీ వ్యాపారాలు ఎందుకు, మళ్ళీ గొడవలు ఎందుకు, మళ్ళీ గోడలు ఎందుకు, మళ్ళీ మనుషులు ఎందుకు, ఇంక వదిలేయి. 55 ఏళ్ళు చూసావు కదా, బోల్డ్ అనుభవాలు అయినాయి కదా, నా అనుభవాలు మీకు చెప్పినా అర్థం కాదు. అందుకని కూర్చున్నా, అనుభవాల్లోంచి కూర్చున్నా. ఇప్పుడు తప్పు చేయడానికి అసలు అవకాశం లేదు, అబద్ధం చెప్పడానికి కూడా అవకాశం లేదు నాకు. ఎందుకంటే ఒక మనిషి ఉంటే కదా నేను ఏదన్నా అబద్ధం చెప్పాలి. ఏ రకాల తప్పులకి అవకాశం లేదు. కాబట్టి ఇదేదో బాగుంది, ఆధ్యాత్మిక చదువుకుందాం, ఆత్మజ్ఞానం చదువుకుందాం. ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాం అనుకోండి, లాభం కావాలని దేవుణ్ణి అడగాలి. మనుషులతో పరిచయాలు ఉన్నాయనుకోండి, ఏదో ఒకటి నిరంతరం దేవుణ్ణి ఏదో ఒకటి కోరుకుంటూ ఉండాలి. మొత్తం ఆగిపోయి మౌనంగా కూర్చొని ఏం కోరుకోని ఇప్పుడు. అందుకని దైవత్వం ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నా. అదే ఆత్మతత్వం, అనంత ఆత్మతత్వం. ఇప్పుడేమీ లేదు, వేళకింత తింటే చాలు. అది కూడా మళ్ళీ శరీరానికి సరిపోయి చెప్పాను. నేను వృద్ధాప్యానికి వచ్చేసాను, మళ్ళీ నాలా యవనవంతులు ఆలోచించకూడదు, బాల్యంలో ఉన్నవాళ్ళు ఆలోచించకూడదు, కౌమారంలో ఉన్నవాళ్ళు ఆలోచించకూడదు. వృద్ధాప్యంలోనే మళ్ళీ కుటుంబ జీవితంలో ఉండి మామూలుగా బతుకుతున్న వాళ్ళు నాలా ఆలోచించకూడదు. మీ పరిస్థితులకు తగ్గట్టు మీరు ఆలోచించుకోండి. కానీ భౌతికం ముఖ్యం. భౌతికం హాయిగా ఉండని. ఇప్పుడు నేను చెబుతున్నానంటే నాకు తినడానికి ఇబ్బంది లేదు, నా పిల్లలు చదువుకుంటున్నారు, ప్రస్తుతం వాళ్ళ చదువులకి ఎటువంటి ఆర్థిక ఇబ్బంది లేదు, వాళ్ళు చివరి దశల్లో ఉన్నారు. వాళ్ళు చివరి దశల్లో చదువుకునే వరకు ప్రస్తుతానికి ఆర్థిక ఇబ్బందులు లేవు. వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగాలు వచ్చేసి వాళ్ళని అన్నం పెడితే ఏదో ఒక మూల బతికేస్తాను. పెట్టరు, అప్పుడు ఆలోచిస్తాను. అంటే కాలం ఏం చేస్తుందో తెలియదుగా, పెడతారని నమ్మకం అయితే నాకు ఉంది. ఎందుకంటే మా పిల్లలతో ఉండే విధానం తెలుస్తుందిగా. కాదు, అప్పుడు చూద్దాం కాలం ఏం చేస్తుందో. ఎంతోమందిని వృద్ధాశ్రమాల్లో, అనాథాశ్రమాల్లో పడేసింది, ఎంతోమందిని చూస్తున్నారు కూడా. మంచి ఉంది, చెడు ఉంది, ఏం జరుగుద్ది అప్పుడు చూద్దాం. మన కర్మ ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఆధ్యాత్మిక చదువుని, ఆత్మజ్ఞాన చదువుని పాడు చేసుకొని, ఎందుకంటే నాకు అవసరం అక్కర్లా, లాభం కోరుకోవట్లా నేను. కాబట్టి నేను దీన్ని తెలుసుకోగలను. అలాగే మీలో ఎవరైనా లాభం కోరుకోని స్థితుల్లో ఉంటే జ్ఞానం బాగా అర్థమవుతుంది. ఒకవేళ లాభం కోరుకుంటున్నా జ్ఞానం అర్థమవుతుంది. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు కోరినా కోరకపోయినా అదే జరుగుద్ది. కోరటం అనేటువంటిది ఎక్సెస్ అంతే. ఈ కోరటం అనేటువంటిది ఏంటంటే అనవసరంగా ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నాం మన ఎనర్జీని. అక్కడ జాగ్రత్తగా గమనించుకుంటూ మనం చేయవలసిన పనులు చేసుకుంటూ, మన ప్రయత్నాలు చేసుకుంటూ, మన పద్ధతిలో మనం వెళ్ళిపోతే ఏది జరగాలి అదే జరుగుద్ది. మన పనులకు తగ్గ ఫలితం ఏంటో జరుగుద్ది. సృష్టి మనిషికి ఇచ్చేదేంటో జరుగుద్ది. అంతా లా ప్రకారమే జరుగుద్ది, చట్ట ప్రకారమే జరుగుద్ది. ఏంటా చట్టం? నేచర్ చట్టం, ప్రకృతి చట్టం, విశ్వ చట్టం. కాదని ఎక్స్ట్రా కోరుకొని రకరకాల ఆ గురువులు, ఈ గురువులు, ఈ మతాలు, అక్కడికి ఈ మహిమలు, ఆ మాయలని తిరిగేవాళ్ళు అనవసరంగా జీవితకాలాన్ని, అనవసరంగా శక్తిని, అనవసరంగా బుద్ధిని, అనవసరంగా శ్రమని, అనవసరంగా డబ్బుని వృధా చేసుకుంటున్నారు. అయితే ఇది ముందు తెలియదుగా. ముందు రక్షణ కావాలి ఎక్కడో చోట. కాబట్టి అలా తిరగనివ్వాలి, తిరిగితేనే వస్తుంది. అలా తిరిగే తెలుసుకున్నాను నేను కూడా. దానంతటా ఇది సృష్టిలో జరుగుతున్నది అనేటువంటి సృష్టి జ్ఞానం, విశ్వజ్ఞానం, ప్రకృతి జ్ఞానం దాకా మనం ప్రయాణించాలంటే ఆధ్యాత్మిక చదువు చదవాలిగా, ఆత్మజ్ఞానం చదువు అర్థం కావాలిగా. అర్థమైంది కాబట్టి కూర్చోగలిగా. అందులో అర్థమై కూర్చోగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు, ఇప్పుడు మనం అడిగేదంతా కూడా ఏంటంటే జరిగేది అదే జరుగుద్ది. కానీ అనవసరంగా అడిగి, నేను అడిగితే జరిగింది అనుకొని దానికోసం తాపత్రయపడి, దానికోసం తపనపడి, దానికోసం బాధపడి, దానికోసం పెట్టుబడులు పెట్టి, ఎవరు చెప్పిన చేసేసి ఇంకా ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నాం. అన్ని రకాలుగా ఎక్స్ట్రా పోగొట్టుకుంటున్నాం. మన తెలివి కావచ్చు, ప్రజ్ఞ కావచ్చు, శ్రమ కావచ్చు, ఆతృత కావచ్చు, డబ్బు కావచ్చు, ఏదైనా ఆ ఎక్స్ట్రా పోగొట్టుకోవటం మానేశాను అంతే నేను. ఎందుకని జరిగేదే జరుగుద్ది. ఇప్పుడు నాకు 55 ఏళ్ళు, నేను చావకుండా ఎందుకుంటాను? ఎన్ని చేసినా ఖచ్చితంగా చనిపోతాను. కాబట్టి ఇప్పుడు చనిపోయినా, రేపు చనిపోయినా, ఎల్లుండి చనిపోయినా నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకని అంటే ఇప్పుడు చనిపోయినా ప్రాబ్లం లేదు. అయితే కొంచెం నా పిల్లలు సెటిల్ అయినాక, సెటిల్ అయిపోయారులే అనేటువంటి భావంలో చనిపోతే అసలు దిగులు ఉండదు. ఇప్పుడు చనిపోయినా దిగులు ఉండదు. ఎందుకని అంటే చివరి దశల్లో ఉన్నారు, పెద్దోళ్ళు అయిపోయారు. ఇంకొంచెం ఒక 2-3 ఏళ్ళు చదువుకుంటే మా అబ్బాయికి ఏదో ఉద్యోగం వచ్చేస్తుంది. మా అమ్మాయి అసలు కంప్లీట్ చివరికి దగ్గర వచ్చేసింది. ఈ సంవత్సరంతో పూర్తి అయిపోదు, ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. చాలా అయిపోయింది. నేను ఒకవేళ ఇప్పుడు చనిపోయినా మిగిలిన వాళ్ళు పూర్తి చేసుకోగలరు. చనిపోతానని కాదు, అందువలన ఆలోచనలు ఆగినాయి అంటున్నా. అలానే ఆగటానికి మళ్ళీ 35 ఏళ్ళ వెనక నుంచి ఆధ్యాత్మికత ఉంది. కాబట్టి మీరు మీ పరిస్థితుల రీత్యా ఆలోచించుకోండి. అనవసరంగా మనం ఇప్పుడు శ్రమ పడేది ఎలా ఉంటుందంటే, మహాభారత యుద్ధం అంతా జరిగిపోయింది, కౌరవులందరూ చనిపోయారు, రాజ్యం అంతా పాండవులకు వచ్చేసింది.
కౌరవుల తల్లిదండ్రులైనటువంటి ధృతరాష్ట్రుడు గాంధారి బతుకున్నారు. ఎందుకని వాళ్ళు ఇంటికాడ ఉన్నారు. వాళ్ళిద్దరు ఏం చేస్తారు, గాంధారి కూడా తన భర్తకి కళ్ళు లేవు కదా అని ఆమె కళ్ళకి గంతలు కట్టేసుకొని నేను కూడా చూడను అని పతివ్రత శిరోమణిగా బతికేదామె. సరే అంతా అయిపోయింది. వీళ్ళే మా తల్లిదండ్రులని, పాండవులు చాలా మంచోళ్ళు, అందుకని వీళ్ళే మా తల్లిదండ్రులని వాళ్ళని తల్లిదండ్రుల్లా చూసుకుంటూ దగ్గర పెట్టుకున్నారు. సరే ఇదంతా అయిపోయింది. ఎవరు దావన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కృష్ణుడు కూడా ద్వారకకి ఆయన వెళ్ళిపోవాలి. ఇక్కడ కార్యం అంతా ముగిసిపోయింది. సరే ఒకసారి పాండవులు కృష్ణుడు వీళ్ళందరూ కలిసి గాంధారి ధృతరాష్ట్రుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళి వాళ్ళకి చెప్పి వెళ్దామని అక్కడికి వెళ్ళారు. అయితే వాళ్ళు పుత్ర శోకంతో ఉంటారు. ఎందుకని వాళ్ళు మొత్తం 100 మంది చచ్చిపోయారు. దుర్యోధనుడితో సహా 100 మంది పుత్రులు చచ్చిపోయారు. ఎంతో సైన్యం పోయింది. మొత్తం వాళ్ళకి సంబంధించింది ఏమి లేదు అక్కడ. వాళ్ళు బతుకున్నారు అంతే. వాళ్ళకి ఆ శోకం కోపం అన్నీ ఉంటాయి తెలుసు. అయినా సరే మరి చెప్పి వెళ్దామని వెళ్ళారు. కృష్ణ భగవానుడు కూడా వెళ్ళాడు. కృష్ణుడు కూడా వెళ్ళాడు. ఆయన కూడా ఉన్నాడు. ఉండి వాళ్ళ వరుసకి అత్తలే అవుతారు వాళ్ళు. అత్త వెళ్ళొస్తానన్నాడు ఆయన. నేను నా ద్వారకకి వెళ్ళిపోతానని వెళ్ళొస్తానని గాంధారికి చెప్పాడు ఆయన. గాంధారి ఏం చేసింది, తనలో ఉన్నటువంటి పుత్ర శోకాన్ని తట్టుకోలేక కృష్ణుణ్ణి శపించింది. కృష్ణ, నువ్వు కావాలనుకుంటే యుద్ధాన్ని ఆపగలిగేవాడివే, నిన్ను చూసుకునే పాండవులు యుద్ధం చేశారు, నువ్వు లేకపోతే యుద్ధం చేసేవాళ్ళు కాదు. కాబట్టి ప్రత్యక్షంగానో పరోక్షంగానో నా కొడుకుల మరణానికి, నా వంశ నాశనానికి నువ్వే కారణం. మొత్తం నాకు వంశమే లేకుండా పోయింది మాకు. కాబట్టి నీ వంశం అంతా నాశనం అయిపోద్ది, అలాగే నువ్వు కూడా నాశనం అయిపోతావని చెప్పించింది. ఎవరిని? కృష్ణుణ్ణి. ఆయన చిరునవ్వు నవ్వాడు. చిరునవ్వు నవ్వి, అత జరగవలసింది అలాగే ఉంది, ఆల్రెడీ అదే జరుగుతుంది. ఎందుకంటే నన్ను చూసుకొని, నా అండ చూసుకొని మా వాళ్ళందరూ కూడా పెట్టరేగిపోతున్నారు, చెడుకు అలవాటు పడిపోయారు. ఎందుకని నేను రక్షకుడుగా ఉన్నాను వాళ్ళకి. అందుకని వాళ్ళు ఎడాపెడ ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు. అదే జరుగుద్ది. మొత్తం ఒకళ్ళు కలహించుకొని వాళ్ళే కొట్టుకు చచ్చిపోతారు. ఆల్రెడీ స్టోరీ అలాగే లిఖించబడి ఉంది. దాన్ని నేను ఆల్రెడీ యాక్సెప్ట్ చేసి కూడా ఉన్నాను. నేను కూడా శరీరం వదిలేస్తాను. అదంతా ఆల్రెడీ అలాగే ఉంది జరగబోయేది. నువ్వు అనవసరంగా శాపం పెట్టి నీ శక్తిని వృధా చేసుకున్నావు అని చెప్పారు ఆయన. ఎందుకని జరగవలసింది అలాగే ఉంది, అలాగే జరుగుద్ది కూడా. నీ శాపం వల్ల ఏం జరగదు, అది జరిగేదే జరుగుద్ది. కానీ నువ్వు దానికి శాపాన్ని యాడ్ చేసి ఏం చేసావంటే నీ శక్తిని పాడు చేసుకున్నావు. నీ పాతివ్రత్యాన్నో, నీ మంచితనాన్నో, నీలో ఉన్నటువంటి ఏదైనా మంచి శక్తి ఉంటే దాన్ని పాడు చేసుకున్నావు అంతే. ఇప్పుడు మనం కూడా అంతే, మన కర్మ ప్రకారం జరిగేదే జరుగుద్ది. ఇది అర్థం అవడానికి టైం పడుతుంది. ఈ లోపల మనం ఎక్కడ పడితే అక్కడ తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు, రక్షరేఖలు, యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు, గురువులు తిరుగుతూనే ఉంటాం, మహిమలు, మాయలు. ఎందుకని జ్ఞానంలో అర్థమవుతుంది. అది అర్థం అవడానికి నాకు 35 ఏళ్ళు పట్టిందని చెప్పాక అది తప్పు కాదు, అలా తిరగటం కూడా తప్పు కాదని చెబుతున్నాగా. కానీ అర్థమైనాక తెలిసేది ఏంటంటే నువ్వు ఎంత అడిగినా జరిగేదే జరుగుద్ది. ఏంటి జరిగేదే జరుగుద్ది? మనిషిగా పుట్టిన వాడికి మరణం తప్పదు, ఇదే జరిగేది, అది మారదు. పుట్టిన కాడి నుంచి శరీరం నిరంతరం మార్పులు చెందుతూ వెళుతూనే ఉంటుంది, అది మారదు. బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశల్ని మార్చలేవు. అలాగే నువ్వు బతికున్నంతకాలం దానికి ఆహారం కావాల్సిందే, దానికి సదుపాయాలు కావాల్సిందే శరీరానికి, దాన్ని మార్చలేవు. ఆ మధ్యలో కొద్దిగా ఇష్టములు అయిష్టములని ఉన్న 100 రకాల కూరల్లో రకరకాల వంటకాల్లో నీకు నచ్చినవి తింటావు, నీకు నచ్చినవి కట్టుకుంటానంటావు, నీకు నచ్చినవి చూస్తానంటావు, నీకు నచ్చినవి వింటానంటావు. పంచేంద్రియ అనుభూతులు అవే, అదేం మారవు. 6వ అనుభూతిని తెచ్చుకోలేవు, 7వ అనుభూతిని తెచ్చుకోలేవు. ఆ పంచేంద్రియ అనుభూతుల్లోనే ఏదైతే నియమ ప్రకారం నీకు ఇవ్వబడిన పంచేంద్రియాలు ఉన్నాయో వాటిని 6వది 7వది మార్చలేవు, నువ్వు ఎక్స్ట్రాలు తెచ్చుకోలేవు. అందులోనే నీకు అందించబడిన వెరైటీల్లో అది ఇదని ఎత్తుక్కుంటూ నాకు స్వేచ్ఛ ఉందనుకుంటావు. మళ్ళీ ఆ ఎతుకులాటలో, ఇష్టాయిష్టాలు ఎతుకులాటలో నువ్వు చేసిన కర్మ ఫలితాలను బట్టి నీకు తిరిగి వస్తూ ఉంటుంది. కాబట్టి జరిగేదే జరుగుద్ది, ఇందులో మ్యారేజే ఉంది. ఈ జ్ఞానం అర్థమైనాక అనవసరంగా ఇప్పుడు గాంధారి శాపం పెట్టి తన శక్తిని వృధాపరుచుకున్నట్టుగా తాళ్ళని, తాయెత్తులని, రంగురాళ్ళని, మహాత్ములని, గురువులని, మహిమలని, మాయలని, మతాలని అనవసరమైన పరుగులు లాభం కోసం తీసే బదులు నువ్వు మంచిగా బతికితే సరిపోద్ది. నీకేం రావాలో అది వస్తుంది.
నువ్వు ఏం చేసినా నీకు రానే రాదు. అంటే ఇది కర్మ సిద్ధాంతం వైరాగ్యంతో చెప్పటం కాదు, నీ ప్రయత్నానికి తగ్గది వస్తుంది. ప్రయత్నం చేసుకో, నీ తెలివి నీ ప్రజ్ఞతో ప్రయత్నాలు చేయి, అంతే. ఆ ప్రయత్నానికి తగ్గది వస్తుంది. మంచి ప్రయత్నానికి తగ్గది మంచిది వస్తుంది, చెడ్డ ప్రయత్నానికి తగ్గది చెడ్డది వస్తుంది, అంతే. అది మారదు. నువ్వు ఎన్ని తాయెత్తులు కట్టుకున్నా, తాళ్ళు కట్టుకున్నా, రంగురాళ్ళు పెట్టుకున్నా, ఏం చేసినా మారదు. మహిమలేని మాయలేని తిరిగినా మారదు. దానికి ఏమవుతుందంటే గాంధారి శాపంలాగా నీదే ఎక్స్ట్రా ఎదురుపోతా ఉంటుంది. నాదే ఎక్స్ట్రా ఎదురుపోతుందని నీకు అర్థం అవడానికి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఆధ్యాత్మిక చదువులోంచి, ఆత్మజ్ఞాన చదువులోంచి వస్తుంది. అప్పటి వరకు లాభం కోసమే మతాల చుట్టూ, గురువుల చుట్టూ, మార్గాల చుట్టూ, దేవుళ్ళ చుట్టూ, విధానాల చుట్టూ, పద్ధతుల చుట్టూ తిరిగి 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 ఈ జన్మకో, మరు జన్మకో, పై జన్మకో, 100 జన్మలకో, 1000 జన్మలకో, 1,00,000 జన్మలకో అనుభవం అయితే పొందుతారు. ఆ అనుభవం పొంది 1,000,000 జన్మలైనా సరే నువ్వు అనంతాత్మ జ్ఞానాన్ని తెలుసుకోకుండా నీకు జన్మ పరంపర ఆగదు అని శాస్త్రాలు చెబుతున్నాయి, మహాత్ములు చెప్పారు. అనేక జన్మలు మేము ఎత్తాము అని ఆ జన్మ అనుభవాలను గ్రహించిన మహాత్ములు కూడా చెప్పారు. జన్మ పరంపరలు ఉన్నాయని. ఆ సిద్ధాంతాన్ని, విధానాన్ని నేను నమ్ముతున్నాను. ఎప్పటికైనా నువ్వు లాభాపేక్ష వదిలి జ్ఞానాపేక్షలోకి రావాలి. అయితే లాభాపేక్ష వదలటం అంటే ప్రయత్నం వదలటం కాదు, దేవుడి నుంచి లాభాపేక్ష వదులు. నువ్వు చేసిన దానికి ఫలితాలు వస్తూ ఉంటాయి. నీ లాభాపేక్షకు నువ్వు ప్రయత్నించుకో, నీకు లాభాపేక్షకు ప్రయత్నించుకో, నీ ప్రయత్నం ప్రకారం నీకు దొరుకుద్ది. నువ్వు ఏదో ఒకటి చేసేసి దేవుడా నన్ను రక్షించు, దేవుడా నేను కాపాడంటే జరగదు. అది జరగదని నీకు తెలియటానికి సృష్టి నియమాలు నీకు తెలియాలి, సృష్టి విధానాలు నీకు తెలియాలి, సృష్టి పద్ధతులు నీకు తెలియాలి. నాకు చాలా మంది కామెంట్లు పెడతా ఉంటారు, ఏమంటే మీరు ఎలా అంటారు, బోల్డ్ మంది మహాత్ములు మహిమలు చేయటం చూసాం, జబ్బులు తగ్గించడం చూసాం, చచ్చిపోయిన వాళ్ళని బతికించడం చూసాం, బోల్డ్ చూసాం, ఎన్నో చూసాం, మాకే జరిగింది, మా ఇంట్లోనే జరిగింది, బోల్డ్ జరిగినాయి అంటారు. నాయన అందరూ చచ్చిపోరు తండ్రి, హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళందరూ చచ్చిపోరు. చావు భయం చేతాలు అనిపిస్తుంది నన్ను వాళ్ళే బతికిచ్చారని. చావు కొనల దాకా వెళ్ళిపోయి చచ్చిపోయారని డాక్టర్లు డిక్లేర్ చేసినాక బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే కాసేపుడికి మళ్ళీ కొట్టుకోవడం మొదలైంది, ప్రాణం గుండు కొట్టుకోవడం మొదలైంది, ఊపిరి పీల్చడం మొదలైంది. అలా బోల్డ్ సార్లు జరుగుద్ది. శవాలను తీసుకెళ్లేటప్పుడు మీరు గమనిస్తే, శ్మశానానికి శవాన్ని తీసుకెళ్లేటప్పుడు మధ్య మధ్యలో ఏమైనా టర్నింగ్లు వచ్చినప్పుడు రోడ్డు చివర్ల వీధి మూలలను కిందకి దింపుతూ ఉంటారు, మళ్ళీ ఎత్తుకుంటూ ఉంటారు. ఎందుకని అలా కిందకి దింపి ఎత్తుకుంటారో తెలుసా? అసలు చచ్చిపోయారో లేదో ఇలా కిందకి దింపితే చూస్తారు అందరూ, మళ్ళీ ఒకవేళ కదలికలు ఉన్నాయా అని. లేదా ఆ కుదుపుకు కూడా కదలి లేవచ్చు, మళ్ళీ ప్రాణం అందుకోవచ్చు, పూర్తిగా ప్రాణం పోయి ఉండకపోవచ్చు అని. అలా అనేక మంది చనిపోయిన తర్వాత లేచిన వాళ్ళు ఉన్నారు, కాలుస్తుంటే మంటలు పెట్టినాక లేచిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా అనేకం జరుగుతూ ఉంటాయి. మహిమల మాయలు కాదు, మనం ప్రాణం పోయిందో లేదో పూర్తిగా తేల్చుకోలేకపోయాం. ఇది పురాతన కాలం నుంచి వచ్చి అప్పటి నుంచి శవాన్ని తీసుకెళ్లే లోపల 3 సార్లు 4 సార్లు దింపాలని ఒక రూల్ పెట్టారండి. దింపడం అంటే ఏంటి? భుజాల మీద ఎత్తుకెళ్తా ఉంటారు. దింపడం అంటే ఏంటంటే దింపితే కనపడుతుంది కదిలేరా అని, అంటే బతికే ఉన్నారని. అసలు ఈ మధ్య కాలంలో మా ఇంట్లో పనిచేసే ఒక ఆవిడ తాలూకా అత్తగారు మొత్తం చనిపోయిందని అందరూ కబురు చేశారు, మొత్తం చుట్టాలు వచ్చారు, టెంట్లు కూడా వేసారు. ఆవిడ చెప్పింది, కబురు కూడా చేసింది, మా అత్తగారు చనిపోయారు, నేను 4 రోజులు పనిలోకి రానని, మొత్తం ఇవన్నీ తేల్చుకున్నాక వస్తానని మా ఇంటికి కబురు చేసింది. ఈ మధ్య జరిగింది, జరిగి కూడా 2 నెలలు అవుతుంది అంతే. ఆమె కబురు కూడా చేసింది. సరే రాదా, వాళ్ళ అత్తగారు చనిపోతే ఆమె వస్తుందిలే అనుకున్నాం, అయిపోయింది. ఆమె మామూలుగా మళ్ళీ సాయంత్రం పనిలోకి వచ్చింది. అదేంటమ్మా పొద్దున్న రానని కబురు చేసావు, మెత్తగారు చనిపోయింది అన్నామంటే ఏం లేదండి మధ్యాహ్నం లేచి కూర్చుందని, చచ్చిపోలేదని. మరి చచ్చిపోయిందని ఎవరు చెప్పారని? నిజంగా చచ్చిపోయిందని చూసాం మేము, ఊపిరాడలేదు, ఏమీ లేదు, అన్నీ పూర్తిగా చచ్చిపోయింది. మధ్యాహ్నం మళ్ళీ కదిలింది, లేచి కూర్చుంది. అలా లేచి కూర్చున్నామే, మళ్ళీ ఒక వారం రోజుల నుండి చచ్చిపోయింది. పెద్ద వయసు ఆమె, చనిపోయింది. మళ్ళీ వారం తర్వాత చనిపోయింది. ఇప్పుడు ఈ తీర్పులన్నీ ఎవరు తీరుస్తారు? ఎలా బోల్డ్ జరుగుతూ ఉంటాయి. అన్ని మహిమలు కాదు, మాయలు కాదు. ఇప్పుడు ఆ సందర్భంలోనే బాగా ప్రేమ ఉన్నోళ్ళు ఎవరో నా దేవుడు, నా మతము, నా గురువు అనుకుంటా కూర్చొని ఏదన్నా ప్రార్థనలు చేసేసి ఆ మధ్యాహ్నం లేచింది అనుకోండి, మా గురువు గారు లేపేశారు, మా మతం గారు లేపేశారు, మా దేవుడు గారు లేపేశారు అని చెబుతారు. ఇలాంటి బోర్డు చూశాను నేను.
వాళ్ళు లేపేశారుగా, ఒక్కళ్ళన్నా ఇక్కడ చావకుండా ఉన్నారా? ఇప్పుడు ఆ లేచిన వారం తర్వాత చనిపోయింది మళ్ళీ. పోనీ లేపిన గురువులు, లేపిన దేవుళ్ళు శరీరం వదలకుండా ఉన్నారా? నేను వితండవాదం చేయటంలా, జ్ఞానంతో ఆలోచించమని చెప్పాను. అయితే అసలు నేను చెబుతున్న ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు రక్షణ కోరుకునే వాళ్ళకి కాదు, లాభాపేక్షతో వెళ్ళే వాళ్ళకి కాదు. వాళ్ళు ఇంకా ఇక్కడ వరకు రాలేదు వాళ్ళ ప్రయాణంలో. అలా వెళ్ళి 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 అనేక సార్లు లాభాపేక్ష, రక్షణ కోరుకొని 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 ఎప్పటికీ వాళ్ళకి జ్ఞానం వస్తుంది, జ్ఞానోదయం అవుద్ది. ఎందుకంటే నేను అలాగే వచ్చాక ఈ సృష్టిలో ఒక పద్ధతిగా సాగుతుంది, ఒక నియమంగా ఉంది, సృష్టికి ఒక నియమం, విధానం, పద్ధతి ఉన్నాయని అర్థమవుద్ది వాళ్ళకి. ఎక్కడో అర్థమయ్యేలా సృష్టి చేస్తుంది, జ్ఞానం అందేలా సృష్టి చేస్తుంది, చేయకుండా ఉండదు. అది కూడా అందులో ఒక భాగమే. కాబట్టి వెళ్ళేవాళ్ళని వెళ్ళనే ఉండే. ఇక ఈ గుణమార్పు అనేది ఏంటి అంటే, ఈ గుణమార్పు ఆధ్యాత్మిక చదువు ఏంటంటే, ఇది ఎవరికి అర్థమవుతుంది అసలు ఇదేంటి? ఎందుకంటే అందరికీ అర్థమవుద్ది, కానీ నువ్వు మార్చుకోగలవా? ఆ లాభాపేక్షని నువ్వు అర్థం చేసుకోగలవా? నువ్వు లాభాపేక్ష అడిగి ఉండొచ్చు, కానీ గాంధారి శాపం లాంటిది అది. అదే జరగబోతుంటే అదే శాపం పెట్టింది ఆమె. దానివల్ల ఉపయోగమే ఉంది, శాపానికి నీ శక్తి ఖర్చు అయింది అన్నాడు కృష్ణ భగవానుడు. జరగబోయేది అదే, అది అలాగే జరుగుద్ది. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం చేసిన మంచి చెడుల ఫలితాలే అలాగే జరుగుతాయి, జరగబోయేవన్నీ అయ్యే. కానీ మనం పరుగులు పెడతా ఉంటాం. అది తప్పు కాదు అని మళ్ళీ చెబుతున్నా. నేను పరుగులు పెట్టాను, అందరూ పరుగులు పెడతారు. కష్టాలు, బాధలు, కన్నీళ్లు, ఇబ్బందులు వచ్చినప్పుడు పరుగే గుర్తొస్తుంది, అది తప్పు కూడా కాదు. కానీ జ్ఞానం అంటే ఏంటంటే ఇలాగే, అంటే మనకు ఒక కథ ఉంది, మహాత్ములు అనేక కథలు అందించారు మనం అర్థం చేసుకోవడానికి. ఇంతకుముందు శీర్షికల్లో కూడా చెప్పాను. రత్నాకరుడు అనేటువంటి ఒక గజ దొంగ ఉండేవాడు పూర్వకాలంలో. ఇది కథ అండి, ఇది కథను కథగా వినండి అంతే. రత్నాకరుడు అనేటువంటి ఒక గజ దొంగ ఉండేవాడు. ఆయనకి కుటుంబం ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు. మరి గజ దొంగ ఏంటండి అంటే, ఆయన ఒక అడవిలో ఉండేవాడు. ఆ అడవి మార్గంలో ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళాలి అంటే మధ్యలో అడవులు దాటాలి. ఎవరైనా ఆ అడవి మార్గం గుండా ఈ ఊరు నుంచి ఆ ఊరికి ప్రయాణిస్తున్న వాళ్ళని దోచుకుంటూ ఉంటాడు ఆయన. ఆయన వృత్తి అది, కుల వృత్తి అది. ఆయన దొంగ, గజ దొంగ వృత్తి అయింది. ఆ దోచుకునేటప్పుడు వాళ్ళు ఎదురు తిరిగితే ఆయన చంపేస్తాడు, కొడతాడు, ఎలా కుదిరితే అలా. అదే ఆయన వృత్తి. ఆ డబ్బు తెచ్చుకొని తన భార్యా పిల్లల్ని, తన తల్లిదండ్రుల్ని పోషించుకుంటాడు. మళ్ళీ తన తల్లిదండ్రులు అంటే ప్రేమ ఉంది, తన భార్యా పిల్లలంటే ప్రేమ ఉంది, ఎంతో అపురూపమైన ప్రేమ ఉంది. భార్య ఈయన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏదో మన వాళ్ళు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, బ్యాంకు ఉద్యోగులు, ఏదో వృత్తి వ్యాపారాలకి వెళ్ళిన వాళ్ళు అందరూ సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు పిల్లలకయ్యో పొట్లాలు కొనుక్కొని, భార్యకయ్యో కసింది అయ్యి తీసుకొని ఇంటికి వచ్చే భర్త కోసం ఎదురు చూస్తున్న భార్యల్లో ఆ భార్య కూడా ఎదురు చూసేది, ఆ తల్లిదండ్రులు ఎదురు చూసేవాళ్ళు, ఆ పిల్లలు ఎదురు చూసేవాళ్ళు. మా నాన్న దొంగ అనేది ఏం లేదు. ఇప్పుడు దొంగతనాలు చేసేవాళ్ళు ఇళ్ళలో వాళ్ళు అలా ఎదురు చూస్తూనే ఉంటారు, ఎవరి ప్రేమలు వాళ్ళకుంటారు. అలా ఆయన వృత్తి అది. ఎంతో మందిని కొట్టాడు, ఎంతో మందిని చంపాడు, ఎంతో మంది దగ్గర లాక్కున్నాడు. ఎందుకని వృత్తి అయినప్పుడు దినచర్యగా రోజు జరుగుద్ది కదా. ఒకరోజు అటువైపుగా నారద మహర్షి వెళ్తున్నారు. నారద మహర్షిని కూడా కొట్టి లాక్కుందామని వచ్చాడు ఈయన. తీరా చూస్తే నారద మహర్షి దగ్గర ఏమన్నా ఏమి లేవు అసలు ఆయన దగ్గర వస్తువులే లేవు. ఒక తంబూరా ఉందంతే. పోనీ బంగారకాయ చెవులకు పెట్టుకోనో చేతులకు పెట్టుకోనో ఉంగరాలు ఏమి లేవు. చాలా సాదాసీదాగా ఉన్నాడు. అయితే ఈయన ఏదో ఉంటుందని కొట్టబోయే ప్రయత్నంలో వచ్చాడుగా. నారదుడికి అర్థమై ఆగాయన, నాయన నా దగ్గర ఏమి లేవు, నువ్వు లాక్కుందామని తంబూరా తప్ప ఏమి లేవు, నా దగ్గర అసలు ఏమి ఉండవు కూడాను, నన్ను నారదుడు అంటారు, నేనేదో అలా తిరుగుతూ ఉంటాను, నేనేదో భక్తి మార్గంలో పోతూ ఉంటాను, ఆ భగవంతుడిని స్మరించుకుంటా అన్నీ తిరుగుతూ ఉంటాను, నువ్వు ఎందుకయ్యా ఇలా కొడతానికి వచ్చావు అని అడిగారు. అంటే ఇది నా కుల వృత్తి అండి, నేను గజ దొంగనండి, ఇటుగా వెళ్ళేవాళ్ళని దోచుకుంటా ఉంటాను. ఇలా దోచుకోవటానికి ఎంతమందిని కొట్టావు, ఎంతమందిని చంపావు అన్నారు. దినచర్య అండి, రోజు ఎదురు తిరిగితే చంపేస్తాను, లేదా మేలకొండ ఇస్తే తీసుకెళ్ళిపోతాను, లేదా కొడితే ఇస్తే కొట్టి తీసుకెళ్తాను. అన్నీ జరుగుతూ ఉంటాయి, మటర్లు జరుగుతూ ఉంటాయి, కొట్టడం జరుగుతూ ఉంటుంది, కొంతమంది భయపడి ఇచ్చేస్తారు, పట్టుకుపోతూ ఉంటాను. ఇదే నా సంపాదన మార్గం.
అదేంటే తప్పు కదా, మీరు మనుషులందరూ కష్టపడి నానా రకాల కష్టాలు పడి పాపం డబ్బు సంపాదించుకుంటూ ఉంటే నువ్వు ఇలా దోచుకోవటం తప్పు కదా అన్నాడు నారద మహర్షి రత్నాకరుడితో. ఆయన అన్నాడు, లేదండి మాకు ఇక్కడ సంపాదన విధానాలు ఏమి లేవు, అందుకని దోచుకుంటున్నాను. ఎటు కాకుండా ఈ అడవిలో ఉన్నాం మేము, మా పెద్దలు ఇక్కడే ఉన్నారు, మేము ఇక్కడే ఉన్నాం, మాకు ఆ సంపాదన మార్గాలు లేవు, ఈ దోచుకోవటమే వృత్తిగా సాగుతుంది. ఇప్పుడు ఈ దోచుకొని ఏం చేస్తాం అన్నాడు. మరి మేము ఎలా బతుకుతామండి, నా వృద్ధాప్యంలో ఉన్న నా తల్లిదండ్రులు ఉన్నారు, నా భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, యవనంలో నా భార్యను చూసుకోవాలి, చిన్నపిల్లలు నా పిల్లల్ని పోషించుకోవాలి, మళ్ళీ నన్ను నేను పోషించుకోవాలి, మరి ఇంతమందిని నేను చూడాలంటే ఏదో ఒకటి చెయ్యాలి కదండి, ఇక్కడ చేయటానికి దారి దోపిడి తప్ప ఇంకా మార్గమే లేదు అన్నాడు. నారదుడు, నాయన సరే నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది కానీ సృష్టిలో ఒక విధానం ఉంది నీకు తెలుసా అన్నాడు. అంటే ఏంటండి అన్నాడు. కర్మ సిద్ధాంతము, కర్మ విధానం ఒకటి ఉంది. అంటే నువ్వు చేసిన పనులకు ఫలితాలు ఏదో ఒక రోజు నీకు తిరిగి వస్తాయి. అంటే నువ్వు అందరినీ కొట్టి దోచుకొని చంపేసి తీసుకుంటున్నావు కదా, దానికి సంబంధించిన పాప ఫలం నీ మీదకి వస్తుంది. అది నీకు రావచ్చు, నీ పిల్లలకు రావచ్చు, ఎక్కడికి ఎవరికైనా రావచ్చు. నువ్వు ముఖ్య సూత్రధారివి కాబట్టి నువ్వు ఖచ్చితంగా దాన్ని అనుభవిస్తావు. అది ఎలా అనుభవిస్తావో తెలియదు. నీ పిల్లలకు వచ్చి నువ్వు దుఃఖపడతావా, నీకు వచ్చి నువ్వు దుఃఖపడతావా, అనారోగ్యాలు వస్తాయా, బాధలు వస్తాయా, కష్టాలు వస్తాయా, సృష్టి నీకు తిరిగి ఎలా ఇస్తుందో తెలియదు. ఆ సృష్టి శక్తిని దేవుడు అంటున్నాం. దేవుడు నీకు తిరిగి ఎలా ఇస్తాడో తెలియదు. కానీ పాప పుణ్య ఫలితాలు వస్తాయి. నువ్వు మంచి చేస్తే మంచి వస్తుంది, నువ్వు చెడు చేస్తే చెడు వస్తుంది. అది ఎప్పుడైనా నీ జీవితంలోకి మాత్రం తప్పకుండా వస్తుంది. అది మొత్తం మీ అందరినీ సతాయించి చంపుద్ది. మరి నీకు ఈ ఫలితం వస్తుంది కదా, ఈ ఫలితాన్ని నువ్వు ఎవరి కోసం అయితే ఈ తప్పులు చేస్తున్నావో, మనుషుల్ని చంపుతున్నావో, దోచుకుంటున్నావో, కొడుతున్నావో, వాళ్ళు నీ తల్లిదండ్రులు అన్నావు, నీ భార్య పిల్లలు అన్నావు, ఈ వచ్చే చెడ్డ ఫలితాలని వాళ్ళు పంచుకుంటారా? అసలు తెలుసా వాళ్ళకి ఎలా ఫలితాలు వస్తాయని? నీకంటే తెలియదు అన్నావుగా, ఇప్పుడు నీకు చెబుతున్నా నేను. ఇదే ధర్మ సూక్ష్మం ఇక్కడ. అందుకే అనేక మంది అనేక రకాల అనారోగ్య బాధలకి, అనేక రకాల అకాల మరణాలకి, అనేక రకాల అవకరాలతో పుడతా ఉంటారు. నువ్వు చూసుంటావు ప్రపంచంలో అనేక బాధలతో ఉన్న మనుషుల్ని. ఇదిగో ఈ కర్మఫలాలు అవన్నీ అని నారదుడు ఆయనకి కర్మఫలాలు అర్థమయ్యేట్టు కూడా చెప్పాడు. ఆయనకి అర్థమైంది, అవును నిజమే, రకరకాల బాధలతో మనుషులు ఉన్నారు. మరి నిజమే, ఇవన్నీ తిరిగి వచ్చి నా మీద పెడితే నేను నిజంగానే చంపుతున్నానుగా, మనుషుల్ని కొడుతున్నానుగా, లాక్కుంటున్నానుగా, నా దౌర్జన్యమేగా, నేనేమి కష్టపడి పని చేయట్లేదుగా, కష్టపడి పని చేసినోడిది లాక్కుంటున్నా. ఈయన చెప్పింది నిజమే. అయితే మా వాళ్ళు ఎందుకు పంచుకోరండి బాబు? పంచుకుంటారు. ఎందుకంటే అసలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మా అమ్మా నాన్న కొంచెం లేట్ అయితే చాలు, వాళ్ళు మా అమ్మా నాన్న నా కళ్ళ నీళ్లు పెట్టేసుకుంటారు నా కోసం. మా ఆవిడైతే తల్లడిల్లిపోద్ది, మా పిల్లలైతే నానా అని ఏ పొట్లాలు పట్టుకొస్తానని ఎదురు చూస్తూనే ఉంటారు. సరేనయ్యా, ఈ పాత రోజులు, ఇప్పుడు నేను చెప్పిన కథ అంతా వాళ్ళకి చెప్పు, కర్మ ఫలితాలు ఉంటాయని చెప్పు. ఆ కర్మ ఫలితాల పరంగానే సృష్టిలో ఎంతమంది ఇన్ని రకాల బాధలు పడుతున్నారని చెప్పు. ఇలా నేను చెప్పానని చెప్పు. ఆ కర్మ ఫలితాలు మీకోసమే నేను చేస్తున్నాను కదా, ఈ దొంగతనాలు, ఈ హత్యలు, ఇవన్నీ దోపిడీలు, ఇవన్నీ మీకోసమే కదా నేను చేసేది. గజ దొంగనయింది కాబట్టి నాకు వచ్చే చెడు కర్మ ఫలితాలలో, పాపకర్మ ఫలితాలలో మీరు కూడా భాగం పంచుకుంటారా? ఇలా నారదుడు అంటే ఆయన అడగమన్నాడని వెళ్ళి అడిగిరా. వాళ్ళు పంచుకుంటానంటే ఓకే, నా దారిని నేను వెళ్ళిపోతా. వాళ్ళు పంచుకోను అంటే ఏం చేయాలి ఆలోచిద్దాం. నేను ఇక్కడే కూర్చుంటాను, నువ్వు వెళ్ళి అడిగిరా అన్నాడు. ఆ నారదుల ద్వారా చెట్టు కింద కూర్చున్నారు. ఈయనకి అంత సబబే అనిపించింది. అంటే నేను కథలో కొద్దిగా చెప్పాను కానీ ఆయన చక్కగా బాగా అర్థమయ్యేలా వివరంగా చెప్పారు. జ్ఞానోదయం కలిగేలా సంపూర్ణ జ్ఞానయుతంగా ఆయనకు అర్థమయ్యే వరకు జ్ఞానబోధ చేశారు. మనం కథ కాబట్టి క్లుప్తంగా చెప్పేసుకున్నాం. సరే, ఆయన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పాడు. చెప్పి ఇలా అడగమన్నారు. ఆయన నారద మహర్షి అంట అడగమన్నారు. మరి మీరు మీకోసమే కదా చేస్తున్నాను కాబట్టి నాకు వచ్చే పాప ఫలంలో మీరు వాటా తీసుకుంటారా అని తల్లిదండ్రులను అడిగారు. వాళ్ళు ఎమ్మటే నానా తిట్లు తిట్టారు. ఒరే దుర్మార్గుడా, తల్లిదండ్రులను చూడవలసిన బాధ్యత నీదిరా, చిన్నగా అప్పటి నుంచి నిన్ను పెంచలేదా మేము? అందుకని నువ్వేదో కష్టపడు, మంచి పనులు చేయి. నేను దొంగతనాలు చేయమని మేము చెప్పామా? వాళ్ళని చంపమని మేము చెప్పామా? నిన్ను ఇలా డబ్బు తెమ్మని మేము చెప్పామా? నువ్వు ఏదో ఒకటి కష్టపడి మంచి పనులు చేసి మంచి ఫలితాలు తెచ్చుకొని మంచిగా పోషించు మమ్మల్ని.
అంతే తప్ప మళ్ళీ మానెత్తిన పాపఫలం మానెత్తిన పడేస్తానంటే ఏంటి? మాకెందుకు, ఇప్పుడే వృద్ధాప్యంలో నానా బాధలతో సస్తున్నాం మేము, నీ పాపఫలాన్ని మేము మొయ్యలేము, అసలు మాకు అక్కర్లేదు ఆ పాపఫలం, దుర్మార్గుడే ఇలాంటివి చేయకు, మంచి పనులు చేసి మంచి ఫలితాన్ని తీసుకురా అన్నారు. అరే ఇదేంటి ఇలా అన్నారు తల్లిదండ్రులు? రోజు అసలు నా కోసం ఎదురు చూసి కళ్ళ నీళ్లు పెట్టుకొని మా అయ్యే మా బాబే అనేవాళ్ళు, వీళ్ళ కోసం కూడా వీళ్ళు పళ్ళు నవలలేరని చెప్పి మెత్తటే కొనుక్కొని మరి తీసుకొచ్చేవాడిని. ఇదేంటి ఎలా అనేసారని ఆయన మనసు పాపం ముక్కలైపోయింది. అక్కడి నుంచి భార్య దగ్గరికి వచ్చి జరిగిన స్టోరీ అంతా చెప్పాడు. చెప్పి మరి నువ్వన్నా నా పాప ఫలం పంచుకుంటావు అన్నాడు. ఆమె రోజు గుమ్మంలో ఎదురు చూస్తుంది పాపం. ఆమె కోసం కొన్ని పూలు, పిల్లల కోసం కొన్ని పొట్లాలు, ఆమె కోసం కొన్ని స్వీట్లు, కుదిరితే ఈ దోచుకున్న వాళ్ళ దగ్గర ఉన్న నగలు, చీరలు అవన్నీ ఆమెకి ఏమేమి కొత్తవి తెస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది. మా ఆయన కొంచెం లేట్ అయితే ఆదుర్ద పడిపోయానండి, కంగారు పడిపోయానండి మీకోసం ఏం చెబుతూ ఉంటుంది. అలాంటి ఆమె పాపఫలం తీసుకుంటావంటే నానా తిట్లు తిట్టింది. అసలు నీతో గజ దొంగతో ఉండటమే ఒక దరిద్రం, ఏదో పోన్లే జీవితం గడుస్తుంది అనుకున్నాను, ఈ పాపఫలాలు పుణ్యఫలాలు ఉంటాయని ఆ కర్మఫలాలు అనుభవిస్తామని ఎన్ని చెప్పినాక నీ పాపఫలం నేనెందుకు మోస్తాను, నాకెందుకు, నువ్వు మంచి పనులు చేస్తే అవచ్చు కదా, భార్యను పోషించడం నీ ధర్మం, పోషించలేనోడు పెళ్ళెందుకు చేసుకున్నావు, నాతో సుఖపడుతున్నావు, పిల్లల్ని కన్నావు, కాబట్టి నాకు నీ పాపఫలం అసలు అంటదో నేను తీసుకోను, నేనెందుకు తీసుకుంటాను, నువ్వు మంచి పనులు చేసి మమ్మల్ని పోషించు. పిల్లలు చిన్నపిల్లలు, ఆయనకు అర్థమైంది వీళ్ళైనా అదే ఆన్సర్ చెబుతారు, ఎందుకని వాళ్ళు పొట్లాల కోసం ఎదురు చూస్తున్నారు తప్ప అసలు వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడో కూడా తెలియదు వాళ్ళకి. ఒకవేళ తెలిస్తే వాళ్ళు అదే ఆన్సర్ చెబుతారు. అయ్యో ఇంత అపురూపంగా నా భార్యని ప్రాణం పెట్టుకున్నాను, నా పిల్లలని ప్రాణం పెట్టుకున్నాను, నా తల్లిదండ్రులని ప్రాణం పెట్టుకున్నాను, నా కుటుంబ సభ్యులని ప్రాణం పెట్టుకున్నాను, వీళ్ళ మీద ప్రాణం పెట్టుకొని ఎంతోమంది ప్రాణాలు తీశాను. ఇంకా ఆయన మనసు మొక్కలైపోయింది, ఆటోమేటిక్గా జ్ఞానోదయం అయిపోయింది, వైరాగ్యం వచ్చేసింది, నేను చాలా తప్పులు చేశానని ఆయనకి అర్థమైపోయింది. అసలు నా తప్పులకు ప్రాయశ్చిత్తం లేదు, ఎంతమందిని చంపేశాను అంటే. ఇప్పుడు తన ప్రేమలు, తన భార్య, తన పిల్లలు, తన తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమలో తాను ఎంతమందిని చంపాడో వాళ్ళందరికి కూడా ఇలాంటి ప్రేమలే ఉండుంటాయి కదా. అయ్యయ్యో ఎంతమందికి దూరం చేసేసాను, ఎంతమందిని చంపేశాను, వాళ్ళ కుటుంబాలు ఏమైపోయి ఉంటాయి, వాళ్ళు డబ్బులు దోచుకుంటే పాపం వాళ్ళు ఏమైపోయి ఉంటారు, వాళ్ళు నా అలాంటి ప్రేమతోనే సంపాదించుకొని ఉంటారు కదా అని ఆయనకి రీళ్లు తిరిగినాయి అన్నీ ఒక్కసారి. అది జ్ఞానోదయం అండి. అటువంటి స్థితి జీవితంలో కలుగుతుంది ప్రతి వాళ్ళకి, ఎప్పుడో చోట వస్తుంది. అది నారదుడు తగిలాడు నారద మహర్షి అనేది కథ, కానీ మనకు కూడా వస్తుంది ఎప్పుడో చోట. ఈ లాభాపేక్షతో, ఈ రక్షణతో పరుగులెత్తి ఎక్కడో బొక్కబొరలో పడతాం, ఎవరో తగులుతారు. ఆ జ్ఞానోదయం కలిగించేటువంటి సంఘటనలు ప్రకృతి క్రియేట్ చేస్తుంది. అది గురువు కావచ్చు, దేవుడు కావచ్చు, మతం కావచ్చు, మార్గం కావచ్చు, మనకు తగిలే ఎదురు దెబ్బలు కావచ్చు, మన మీద పడే కష్ట నష్టాలు కావచ్చు, మనం మోయలేనన్ని బరువులు కావచ్చు. ఎందులోంచి జ్ఞానోదయం అవుద్దో తెలియదు. ఈయనకి ఎలా అయింది. వెంటనే ఆయన తిరిగి వచ్చాడు. అక్కడ నారద మహర్షి కూర్చొని ఉన్నాడు. నారద మహర్షి చిరునవ్వు నవ్వుతున్నాడు. నాయన ఏంటి మీ వాళ్ళందరూ అత్యంత ప్రేమ సంబంధాలు కలిగి ఉంటారన్నావు కదా, నీకోసం పరితపించిపోతారన్నావు కదా, మీరు అందరూ వాటా తీసుకుంటున్నారా నీ పాపంలో అంటే ఆయన వచ్చి కుప్పకూలిపోయాడు. ఆ నారద మహర్షి కాళ్ళ మీద పడిపోయాడు. నాయన ఎవ్వరూ వాటా తీసుకోరంట, నా హృదయం ముక్కలైపోయింది, అసలు వీళ్ళు అక్కర్లేదు నాకు, ఎందుకంటే వీళ్ళ కోసం ఎంతమందిని చంపాను, ఎంతమంది భార్యలకు భర్తలను దూరం చేశాను, ఎంతమంది భర్తలకు భార్యలను దూరం చేశాను, ఎంతమంది తల్లిదండ్రులకి వాళ్ళ బిడ్డలను దూరం చేశాను, ఎంతమంది బిడ్డలకి వాళ్ళ తల్లిదండ్రులను దూరం చేశాను, ఎంతమందిని చంపాను, ఎంత పాపం మూట కట్టుకున్నానో, ఎంతమంది డబ్బు దోచుకున్నానో, వాళ్ళు నాలాగే పాపం నా భార్య పిల్లల కోసమనే కదా సంపాదించుకొని ఉంటారు. నా పాపానికి నిష్కృతి లేదు, ఇక నాకు పోయింది, అసలు ఈ జీవితం మీదే నాకు బతకాలన్న ఆశ పోయింది. నా కుటుంబం కాదు, అసలు నేను ఉండటం కూడా నాకు అధర్మంగానే ఉంది, నా పెట్ల నాకే యావగింపుగా ఉంది అని చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు, నాకు మరణమే శరణము అన్నాడు. ఇప్పుడు నేను ఇంకా ఆత్మహత్య చేసుకొని నాకు నేనే చనిపోతాను, నా పాపాలకు నిష్కృతి లేదు అనే స్థితికి వచ్చాడు. అప్పుడు నారదుల వారు చెప్పారు, సరే అయిపోయింది, గతం గతః వదిలే. ఇంక ఇప్పుడు ఆ పాత రత్నాకరుడు చచ్చిపోయాడు అనుకో, ఎలాగ నువ్వు చనిపోవాలనుకుంటున్నావు, చచ్చిపోయాడు అనుకో, ఆ పాత పనులకు ముగింపు పలికాయి. ఇప్పుడు నేనేం చేయను అన్నాడు. ఇప్పుడు నీకు నేను తపస్సు నేర్పుతాను, నీ లోపలికి నువ్వు వెళ్ళి చూసుకొని, నువ్వు చేసిందంతా శరీర భ్రాంతిలో,
తల్లిదండ్రుల శరీరం అని, భార్యాపిల్లల శరీరం అని, నేనొక శరీరం అని, ఇంద్రియ సుఖాల కోసం, శరీరం కోసం పనిచేసినప్పుడు ఇలాగే ఉంటాం మనం. కాబట్టి నేను నీకు తపస్సు నేర్పుతాను. ఆ తపస్సులో నీ లోపలికి నువ్వు వెళ్ళే విధానం నేర్పుతాను. సహజంగా ఏంటంటే రామమంత్రోపదేశం చేశారు అనేటువంటిది కథలో ఉంటుంది. నేను మనకి జ్ఞానపరంగా రామమంత్రోపదేశం చేసిన ఎక్కడికి వెళ్ళాలి? ఆయన అంతరంగంలోకి వెళ్ళాక మంత్రజపం చేయాలి. ఆయనకి అసలు రాముడు అంటే ఎవరో తెలియదు. తెలుసుంటే అసలు తప్పులు ఎందుకు చేసేవాడు? రాముడు అనే దేవుడు ఒక ఆయన ఉన్నాడని తెలుసుంటే ఆయన అసలు ఈ దొంగతనాలు, హత్యలు అప్పటికే చేసేవాడు కాదుగా. కాబట్టి రామమంత్రోపదేశం జరిగినా కూడా ఏం జరిగింది అంటే తద్వారా ఆయన లోపలికి వెళ్ళాడు. దాని ఆధారంగా తన లోపలికి తాను వెళ్ళాడు, తనను తాను ఆవిష్కరించుకున్నాడు, జీవన్ముక్తుడయ్యాడు. అప్పుడు ఆయన తపస్సు ఎలా చేయాలి, ఆ ధ్యానం తపస్సు అనేవి ఎలా చేయాలి, ఆ తపస్సు ఎలా చేయాలి, దానికి ఆధారంగా ఆయన కొన్ని చెప్పి, ఇదిగో దీన్ని పట్టుకో, దీన్ని స్మరించుకో, ఇక్కడ ఊహించుకో అంటే మొత్తం మనం ఎలా సాధనాపరమైన విషయాలు చెబుతామో అవన్నీ వాల్మీకి చెప్పి దగ్గరుండి చేయించి నేర్పించి ఆయనకు వచ్చినవి అని తెలిసినాక ఆయన దారిని ఆయన వెళ్ళిపోయారు. ఈయన సాధనలు చేసుకుంటూ తనలోకి తాను వెళ్ళటం నేర్చుకుని తపస్సు చేశాడు. ఆయన ఎంత తపస్సు చేశాడు అంటే మనం రోజు చెప్పుకుంటాం, గాఢ నిద్రా స్థితిలో శరీరం నిద్రపోయింది, మనసు నిద్రపోయింది. గాఢ నిద్రా స్థితిలో నేనన్న భావన కూడా లేదు. తపస్సు యొక్క అంతిమ లక్ష్యం అది. తపస్సు మెలకువలో ఏం చేయాలంటే సేమ్ ఇదే గాఢ నిద్రా స్థితిలో సృష్టి సహజంగా వెళ్తున్నాం. తపస్సు ఏంటి అన్నప్పుడు మెలకువలో ఎరుకలో శరీర స్పృహ పోవాలి, మనోస్పృహ పోవాలి, నేనున్నానని ఎరుకుండాలి. అంతే, నేనున్నానని ఎరుకుంటుంది, అదే తపస్సు. ఆ ఎరుకకు పంపడానికి దారి చూపించి వెళ్ళాడు ఆయన నారద మహర్షి. ఎందుకంటే ఆల్రెడీ ఆ ఎరుకను పొందిన జీవన్ముక్తుడు కాబట్టి ఆయన. అందుకే ఆయన జ్ఞానం చెప్పాడు. ఎక్కడో చోట ప్రపంచంలో మనకు జ్ఞానం చెప్పబడుతుంది, వినిపించబడుతుంది, మళ్ళీ మార్పు వస్తుంది. ఇవాళ కాదు రేపది, కానీ ఖచ్చితంగా జరుగుద్ది ప్రతి మనిషికి. ఎందుకంటే ప్రతి మనిషి నేను శరీరం కాదు, నేను అనంత ఆత్మశక్తి నేను తెలుసుకున్నాకే ఆట పూర్తి అవుద్ది. అది నువ్వు ఎన్ని జన్మలైనా కానీ ఆట పూర్తి అవ్వదు లేకపోతే. ఈ సృష్టి ఆట, జీవితపు ఆట, శక్తిలో కలిసిపోద్ది అంతే, సముద్రంలో నీటి బిందువు కలిసిపోయినట్టు. అలా రత్నాకరుడు అనేటువంటి గజ దొంగ తపస్సు ద్వారా చనిపోయాడు. చనిపోవటం అంటే ప్రాణం పోలా, తనలోకి తాను ఎంత లీనమై వెళ్ళిపోయాడు ఆయన అంటే, ఆయన మీద అంటే శరీర భావన పోవటం చేత ఆయన మీద ఆ పక్కనున్నటువంటి చెదలు పుట్టలు కట్టేసినాయి అంట. కథ అండి ఇది, కథని కథగా తీసుకోండి. ఇదేంటి అదేంటి అని ప్రశ్న లేకండి. కథ ఇప్పుడు ఇలాగే ఉంటుంది. కథ కంచికి మనం ఇంటికి అందులో సారం తీసుకోండి. చెదలు పుట్టలు కట్టేసిన ఆయన కదలకుండా కూర్చుంటే, ఈ చీమలు పుట్టలు కట్టినట్టు అలా పుట్టలు కట్టేసిన చీమలో చెదలు. పుట్టని సంస్కృతంలో వల్మీకము అంటారు. వల్మీకము అంటే పుట్ట. పాముల పుట్టలు ఉంటాయి చూడండి, ఆ పుట్టలు ఎలా కడతాయి? చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరువైనట్లు అని శ్లోకం ఉంది. పాములు పుట్టలు కట్టుకోలేవు, అవి చీమలు చెదలు కొన్ని రకాల జంతువులు పుట్టలు కడతాయి, అందులో పాములు దూరతాయి. అలా అంత నిశ్చలంగా ఉన్నాడని చెప్పడానికి మనకు చెప్పారు. అది ఆయన మీద పుట్టలు కట్టేసింది. ఆయన తర్వాత ఆ పుట్టలోంచి బయటికి లేచి వచ్చాడు. జ్ఞానోదయం అయిపోయింది. నేను ఈ శరీరం కాదు, నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి స్థితి ఆయనకు వచ్చేసింది. పుట్టలోంచి లేచాడు బయటికి అన్నాడు. పుట్టలోంచి లేచాడు కనుక వల్మీకములోంచి, వల్మీకం అంటే పుట్ట, వచ్చాడు కనుక వాల్మీకి అన్నారు. అక్కడి నుంచి వాల్మీకి మహర్షి అని పిలిచారు ఆయన. అదే ఆయన పేరు వాల్మీకి అని ఎందుకు వచ్చింది. ఇది కథగానే చూడండి, అందులో మీరు ఏమి ఎత్తుక్కోబాకండి, నాకేమి వీళ్ళు కామెంట్లు పెట్టకండి. జస్ట్ కథ కంచికి మనం ఇంటికి సారం తీసుకోండి. తనను తాను తెలుసుకొని జీవన్ముక్తుడయ్యాడు. నేను ఈ శరీరం కాదు, నేను అనంత ఆత్మశక్తిని అని తెలిసినా ఇంకా తప్పులు ఎందుకు చేస్తాను నేను. అక్కడి నుంచి వాల్మీకి అయిపోయాడు ఆయన. వాల్మీకి అని ఎందుకు పిలిచారంటే పుట్టలోంచి లేచాడు కాబట్టి అని, అంతే. అయితే ఏమంటే అలా జరుగుద్దా? అంత గాఢత ఉంటుందా? అంత మనం మర్చిపోయేంతగా వెళ్తామా అంటే వెళ్తామో లేదో నాకు అనుభవం లేదు. కానీ వెళ్ళిన మహానుభావుడు ఉన్నాడు ఈ మధ్య కాలంలో, రమణ మహర్షి.
ఆ వాల్మీకి పుట్టలు కట్టడం అనే స్టోరీ మరి నాకు తెలియదు, ఎంతకాలం ఉంటే పుట్టలు కట్టాలో. మరి అప్పుడు దాకా ఆహారం ఆయన తిన్నారో తినలేదు, అందుకే నన్ను అడగొద్దన్నాను కథ కంచికి మనం ఇంటికి అని. అందులో సారాన్ని తీసుకోండి అని. అంటే పూర్వీకులు మనకు అర్థం అవ్వడానికి చెప్పే విధానం అది. తనను తాను తెలుసుకొని మరి వాల్మీకి అంటే పుట్టలోంచి లేచాడు, ఎవరో లేపల ఆయనే లేచాడు. అంటే ఏంటి? మెలకు వచ్చింది. ఎప్పుడు వచ్చింది? తాను ఏ శరీరము కాదని అనంత ఆత్మస్థితి ఎరుకలోకి వెళ్ళిపోయినాక నిద్రలోంచి మెలకు వచ్చినట్టు కొంతకాలానికి వచ్చింది, లేచాడు. ఆయనకు అర్థమైంది నేను అనంత ఆత్మశక్తిని అని. అలా నేను అనంత ఆత్మశక్తిని అని ఆయనలోకి ఆయన వెళ్ళటానికి ఆధారమైనటువంటి సాధనా విధాన పద్ధతులన్నీ నారదుల వారు నేర్పెళ్ళారు. ఇవన్నీ కథలలాగా క్షణంలో జరిగిపోయింది కాదు, అన్నీ దాని కాలం దానికి పెట్టింది. మన కథలా క్షణంలో చెబుతారు అంతే. ఒక సినిమా చూడండి, మొత్తం జీవితకాలాలు 2 గంటలు 2 గంటలలో పూర్తి చేసేస్తారు. ఎన్ని తరాలు పుడతాయి, తరాలు పుడతారు పెరుగుతారు. సినిమా అలాగే చెప్పాలి. తరతరాలు 200 సంవత్సరాలు చూపిస్తాను సినిమా అంటే ఎవడెళ్తాడు? జీవితంలాగా ఉండదు, కథ కూడా అలాగే ఉంటుంది. అయితే అలాంటి మహాత్ముడే రమణ మహర్షి ఒక ఆయన ఉన్నారు. ఇంకొన్నారేమో నాకు తెలియదు, కానీ రమణ మహర్షి అయితే ఉన్నారు. ఆయన జీవితంలో ఆయన అరుణాచలం వచ్చేసారు 14-15 ఏళ్ల వయసులో. కేకారణ్యం లాంటి కారడుగుల్లోకి వెళ్ళిపోయి కూర్చునేవాళ్ళు, గుహల్లో కూర్చునేవాళ్ళు. ఎందుకంటే మనుషులు ఆయన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. అలా కూర్చొని తపస్సు చేసుకునేవాళ్ళు. తపస్సు అంటే తనలోకి తాను వెళ్ళిపోయేవాళ్ళు అంతే. ఆయనకు బాహ్య స్పృహ లేదు. నిజంగా మనుషులు చూశారు, ఆ చరిత్రలు రాశారు. ఎంత బాహ్య స్పృహ లేదంటే ఆయన మీద చీమలు పాక్కుంటూ తిరిగేస్తున్నాయి. ఆయన కూర్చున్న ప్రదేశంలో కింద కాళ్ళజేరులు, తేళ్లు, చిన్న చిన్నటువంటి జంతువులు కుడుతున్నాయి. ఆయన్ని కుట్టేస్తే రక్తం కారిపోతుంది. ఆయన చుట్టూ రక్తమే ఉంది, అది కూడా తెలియదు ఆయనకి. ఆయన మీద చీమలు పాకుతున్నాయి, చిన్న చిన్న జంతువులు ఆయన మీద పాకి వెళ్ళిపోతున్నాయి, అది కూడా తెలియదు ఆయనకి. అలా గోడ కానుకొని అలా కూర్చొని ఉండిపోయారు సమాధి స్థితిలో. దాన్ని సమాధి స్థితి అంటారు. అంటే శరీర స్పృహ ఉండదు. అటువంటి స్థితి ఒకటి ఉన్నది అని ఆధ్యాత్మికత చెబుతూ ఉంటుంది. అంటే ఏంటి? తన అంతరంగంలో తాను స్థిరమైపోయారు, బాహ్యానికి రావట్ల. మనం గాఢ నిద్రలో ఎలా అయితే లోపలికి వెళ్ళిపోయామో, శరీరం నిద్రపోయిందో, మనసు నిద్రపోయిందో, అంతకంటే గాఢంగా లోపలికి వెళ్ళిపోయారు. ఎందుకంటే గాఢ నిద్రలో మనం పెద్ద చొప్పుడైతే లేస్తాం, పెద్ద స్పర్శకి లేస్తాం, ఏదైనా ఇబ్బంది వస్తే లేచి కూర్చుంటాం. కానీ పురుగులు కొడుతున్నా, రక్తాలు కారుతున్నా, చీమల మీద పాకుతున్నా ఆయనకి స్పృహ లేదు. అటువంటి స్థితికి వెళ్ళారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు చూసి ఆయన రక్షించి కాపాడారంటే మరి ఆయనకి అన్నం చేసుకోలేదనే అర్థం. కానీ అన్నం లేక చిక్కి శల్యమైపోతున్నారు. అలానే ఆయనకేమి ఆకాశం నుంచి శక్తి ఆయనలోకి దూరిపోట్ల. అన్నం లేక చిక్కి శల్యమైపోయారు. ఎవరు ఒకవేళ ఆయన్ని బతికించకుండా ఉంటే శరీరం శిథిలమైపోయేదేమో, శరీరానికి మరణం సంభవించేదేమో కూడా అన్నం లేక. కానీ చుట్టూ ఉన్న మనుషులు రక్షించారు. అదే ప్రకృతి చేసే ప్రకృతి వైభవం. ప్రకృతిలో సమస్తం ఉంది. ఇప్పుడు మన బతికించేది కూడా అదే, ఆయన్ని బతికించింది అది. ఎందుకని మనకి ఆత్మజ్ఞానం అందించడానికిగా ఆయన్ని భూమి మీదకి దింపింది ప్రకృతి. అందుకని ఆయన్ని చుట్టూ ఉన్నటువంటి అక్కడికి వచ్చేటువంటి గొర్రెలు తోలేవాళ్ళు, గేదెలు తోలేవాళ్ళు, ఏదో అక్కడక్కడ పొలాలు ఏరుకోవడానికి వచ్చిన వాళ్ళు, ఆ మారుమూల తిరిగేటువంటి వాళ్ళు చూసి ఈయన ఎవరో మహానుభావుల్లా ఉన్నాడని ఆయన్ని రక్షించి కాపాడి, ఆయన్ని లేపి తట్టి కుదిపి ఆయనకి ఆహారం పెట్టి మంచినీళ్ళు ఇచ్చి అలా చేస్తున్నా, అలా కొంచెం తిని మళ్ళీ సోద పడిపోయేవాళ్ళు. ఆయన మళ్ళీ లేపు కూర్చోబెట్టేవాళ్ళు. అలా నిదానంగా అలా సుమారుగా ఆయన 11 నుంచి 14 ఏళ్ల పాటు ఉన్నారు. అలా మౌనంగా ఎవరితో ఏం మాట్లాడకుండా. కానీ 11 నుంచి 14 ఏళ్ళు ఆయనకి ఎవరొకళ్ళు ఏదో ఒకటి తీసుకెళ్ళి పెడతానే ఉన్నారు, ఆయన బతికిస్తానే ఉన్నారు. ఒక స్పృహ లేని స్థితిలో, రక్తాలు కారిపోయే స్థితిలో అయితే ఆయన కూర్చున్నట్టు ఎత్తి పక్కన పెట్టి ఆ ప్రదేశం అంతా శుభ్రం చేసి, అయ్యో ఇక్కడ పురుగులు వచ్చి ఈయన కొడుతున్నాయని ఎవరో వెళ్ళి ఎత్తైన బల్లలు తెచ్చి ఒక పెద్ద ప్లేట్ తెచ్చి ఆ ప్లేట్లో నీళ్లు పోసి, పురుగులు ఎక్కకుండా నీళ్లు పోసిన ఆ ప్లేటు మీద బల్ల పెట్టి దాన్ని అలా ఒక గోడ కానించేలా అలా పెట్టి ఆ బల్ల మీద ఆయన్ని కూర్చోబెట్టి ఆ గోడ కానించి వెళ్ళేవాళ్ళు. అప్పుడు కూడా ఆయనకేం తెలియదు. అంత గాఢతలోకి లోపలికి వెళ్ళిపోయారు. అంత గాఢతలో లోపలికి వెళ్ళొచ్చు అని ఈ మధ్య కాలంలో నిరూపించిన ఆయన రమణ మహర్షి. అప్పుడెప్పుడో వాల్మీకి కథ, ఇప్పుడెప్పుడో రమణ మహర్షి కథ. మధ్యలో ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు, లేదా ఇప్పుడు కూడా ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు. నాకు తెలిసింది అది. అలా సుమారు 11-14 సంవత్సరాలు ప్రజలు ఆయన్ని బతికిచ్చారు. తర్వాత
ఆయన ఆ స్థితి నుంచి బయటకు వచ్చేశారు, జీవన్ముక్త స్థితికి వచ్చేసారు. అంటే తనలో తాను గాఢంగా ఉండిపోయేటువంటి స్థితి నుంచి, అది ఎప్పుడు బాల్యంలో జరిగింది, 14-15 ఏళ్ల వయసులో. అలా ఒక 11 నుంచి 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్నారు. కరెక్ట్ కాలం నాకు తెలియదు, అందుకని అది చెప్పాను. ఉండి ఆ తర్వాత వయసు నుంచి నిశ్శబ్దంగా ఉన్నారు, మౌనంగా ఉన్నారు, తనలో తాను ఉండేవాళ్ళు. కానీ పూర్తి ఎరుకలో సంపూర్ణ మనిషిగా ఉండేవాళ్ళు. చక్క స్నానం చేసేవాళ్ళు, గోచి పెట్టుకున్నారు, మలమూత్ర విసర్జనలు చేసేవాళ్ళు, వేళకింత అన్నం తినేవాళ్ళు, ఎవరేం పెడితే అది తినేవాళ్ళు. ఏ వాదోపవాదాలు లేవు, చర్చలు లేవు, వాగ్వివాదాలు లేవు. ఆయన అవమానించిన ఏం లేదు, ఆయన తిట్టిన ఏం లేదు, ఆయన తుమ్మిన ఏం లేదు, ఆయనకి ఏదన్నా అనారోగ్యం వచ్చిన ఏం లేదు, బాధ వచ్చిన ఏం లేదు. కానీ మనిషిలా, మామూలు సాధారణ మనిషిలా శరీరానికి ఏం చేయాలో అది చేసేవారు. ఎవరైనా తీవ్రమైనటువంటి జిజ్ఞాసతో వచ్చి, అయ్యా అసలు ఏంటిది, మా కష్టాలు తీర్చండి, మా బాధలు తీర్చండి, మా కన్నీళ్లు తీర్చండి, మీరు మహానుభావులు అంటే వాళ్ళకి చెప్పేవాళ్ళు, నిన్ను నువ్వు తెలుసుకో నాయనా, నీకు అన్నీ అయ్యబోతాయని. నిన్ను నువ్వు తెలుసుకో, అసలు బాధ ఎవరికి, కష్టం ఎవరికి, కన్నీళ్ళు ఎవరికి, అన్ని శరీరానికి. నువ్వు అసలు శరీరానివే కాదు, నువ్వు అనంత ఆత్మశక్తివి. ఆయన మొత్తం నోరు తెరిచి మాట్లాడటం మొదలుపెట్టిన కాడి నుంచి ఆయన శరీరం మరణం అనేటువంటి స్థితిని పొందే వరకు, అంటే నోరు గొంతు ఆగిపోయే వరకు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడను, ఈ శరీరం నేను కాదు. అలాగే జీవించారు. అలాంటి నిదర్శనలతో, అంటే మహిమలు కాదు, అలాంటి బాహ్య నిదర్శనలతో అలాగే జీవించారు. శరీరానికి ఎన్ని వచ్చినా ఏం పట్టించుకోలేదు. నేను ఈ శరీరం కాదని చెబుతానే ఉన్నారు. ఎన్నో ఇబ్బందులు పడ్డారు శరీరంతో, అదేంటి మన కంటికి కనపడుతుంది, కానీ నేను ఈ శరీరం కాదని చెప్పారు. ఇంచుమించు ఇలాగే జీవించినటువంటి ఒక మహాత్ముడు రామకృష్ణ పరమహంస. వారు కూడా ఇలాగే జీవించారు. అంటే నాకు తెలిసినటువంటి నా స్వల్ప జ్ఞానంలో ఈ మహాత్ములు తగిలారు. ఇంకా అద్భుతమైన మహాత్ములు బోల్డ్ మంది ఉండుంటారు, చాలా మంది ఉండుంటారు. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, గుణమార్పు అంటే అసలు దేవుడు ఎందుకు అని ప్రశ్న వేసుకో, మతం ఎందుకు అని ప్రశ్న వేసుకో. అంటే లాభాపేక్ష కోసం వెళ్తున్నప్పుడు దేవుడి లాభం కోసం, రక్షణ కోసం, ఎందుకంటే నాకంటే శక్తివంతుడు కాబట్టి గొడవ లేదు, మీ గొడవ మీరు పడవచ్చు. కానీ జ్ఞానయుతంగా దేవుడు ఎందుకని ప్రశ్న వేసుకున్నప్పుడు మతం ఎందుకు, మార్గం ఎందుకు, అసలు జ్ఞానం ఎందుకు? దేవుడు అంటే చెప్పింది ఏంటి? జ్ఞానాన్ని. మతం ఏం చెబుతుంది? జ్ఞానాన్నే. గురువు ఏం చెబుతున్నాడు? జ్ఞానాన్నే. అసలు ఏ రకంగా చూసినా బోధలన్నీ జ్ఞానమే. అక్కడ ఉన్నాయి బోధలే. నువ్వు బోధలు వదిలేసి రక్షణ అడుగుతున్నావు, మహిమలు ఎత్తుక్కుంటున్నావు, మాయలు ఎత్తుక్కుంటున్నావు. నువ్వు వాళ్ళు చేసిన మహిమలు మాయలు ఎత్తుక్కొని లాభము రక్షణ అడుగుతున్నావు. కాదు, వాళ్ళు బోధలు చేశారు, అందరికి బోధించారు, మంచిగా ఉండమని బోధించారు. మొత్తం అన్ని మతాలకి ఆధారం మంచిగా ఉండమని జ్ఞానబోధ, అందరి దేవుళ్ళకి ఆధారం మంచిగా ఉండమని జ్ఞానబోధ, అందరి గురువులకి బేస్ పాయింట్ ఆధారం మంచిగా ఉండమని జ్ఞానబోధ. అందుకని ఇప్పుడు ఇవెందుకు అనగానే మంచిగా ఉండమని జ్ఞానబోధ. జ్ఞానం ఏం చెబుతుంది? మంచిగా ఉండమని. మంచిగా ఉండటమే గుణమార్పు. గుణమార్పు అంటే ఏంటి? చెడు చేయబాక మంచిగా ఉండు. మంచిగుంటే ఏమవుతుంది? ఏమవుతుంది? మంచి కర్మ ఫలితాలు వస్తాయి. చెడుకుంటే ఏమవుతుంది? నువ్వు చేసిన చెడు అంతా తిరిగి నువ్వు నీ వాళ్ళు అనుభవించి ఆ దుఃఖాన్ని పొందాల్సిందే. సింపుల్ అంతే. ఆ దుఃఖాన్ని అయితే నువ్వు తప్పించుకోలేవు. నువ్వు ఎవరికి ఎంత దుఃఖాన్ని ఇచ్చావో అంత నువ్వు తప్పించుకోలేవు. నువ్వు ఎవరికి ఎంత చెడు ఇచ్చావో అంత నువ్వు తప్పించుకోలేవు. అది సృష్టిలో ఉన్న కర్మ నియతి, సృష్టి రూల్ అది. అందుకని ఆధ్యాత్మికత అంటే గుణమార్పు. అది నువ్వు ప్రపంచానికి మేలు చేయటం కోసం కాదు, నీకు నువ్వు మేలు చేసుకోవటం కోసం. నీకు నువ్వే మేలు చేసుకుంటున్నావు. ఎప్పుడైతే గుణమార్పు వచ్చిందో ఆటోమేటిక్గా అక్కడి నుంచి, అంటే అదేంటి గుణమార్పు అనేది? నీ ఇంటెన్షన్. నేను మంచిగా ఉండాలి, మంచోడిగా ఉండాలి, మంచిదానిగా ఉండాలి, చెడు చేయకూడదు. దేవుడైనా, మతమైనా, మార్గమైనా, విధానమైనా, గురువైనా, ఎవరైనా సరే జ్ఞానాన్ని చెబుతున్నారు అంతే. జ్ఞానం ప్రధానమైనప్పుడు నువ్వు గురువులను మార్చో, మతాలను మార్చో, పద్ధతులు మార్చో, విధానం మార్చో, ఏది మార్చో, నీకు ఆ ఉన్నది సరిపోద్దా? ఎక్కడుంటే అక్కడ ఆ జ్ఞానం చాలు నీకు. ఎందుకని నిన్ను నువ్వు మార్చుకోవాలి. మతాలు మారిస్తే ఉపయోగం ఏంటి? దేవుళ్ళు మారిస్తే ఉపయోగం ఏంటి? జ్ఞానాలు మారిస్తే ఉపయోగం ఏంటి? గ్రంథాలు మారిస్తే ఉపయోగం ఏంటి? ఎవరిని మార్చిన ఉపయోగం ఏంటి? నిన్ను నువ్వు మార్చుకుంటే సరిపోదు. నిన్ను నువ్వు మార్చుకోవాలి చెడు నుంచి మంచిగా. అంతే. ఆటోమేటిక్గా ప్రకృతిలో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. నీ ఇంటెన్షన్లో నేను ఎప్పుడైతే చెడు చేయకూడదు, మంచిలోకి వెళ్ళాలి అని ఉద్దేశపూర్వక ప్రయత్నము, ఉద్దేశపూర్వక భావము పుట్టిందో దానికి అనుకూలంగా సృష్టి నీకు అన్ని సమకూర్చి పెట్టుద్ది.
ఎందుకని నువ్వు బతకడానికి ఇప్పుడు చెడుకైనా మంచికైనా సృష్టిగా అన్ని నీకు సమకూరుస్తుంది. అలా నువ్వు మంచిలోనే ఉండాలి, నేను ఎలాగే సాగాలి, జ్ఞానంలోనే సాగాలి అన్నప్పుడు నీకు అవే సమకూరుస్తుంది. అని నువ్వు ఉండగలవా లేవా, జ్ఞానంలోకి వచ్చావా లేదా నీకు నువ్వు చెక్ చేసుకో. జ్ఞానంలోకి రానంత వరకు నువ్వు ఉండలేవు. లాభాపేక్షలో ఉన్నంతకాలం నువ్వు జ్ఞానంలోకి రాలేవు. రక్షణలు కోరుకుంటున్నంతకాలం నువ్వు జ్ఞానంలోకి రాలేవు, తిరుగుతూనే ఉంటావు. అది తప్పు కానే కాదు. ఎందుకని తిరిగినాక నీకు అర్థమవుద్ది జ్ఞానం. తిరగకుండా అర్థమవుదు. తిరుగు, అనేక సార్లు బోర్లా పడు, అనేక సార్లు చతికిలు పడు, అనేక సార్లు నష్టపో. గాంధారి శాపంలాగా జరగవలసిందే జరిగేదానికి గాంధారి శాపం పెట్టి తన శక్తిని కోల్పోయింది, తనలో ఉన్న పవిత్రతను కోల్పోయింది, తనలో ఉన్న మంచిని కోల్పోయింది. ఆ శాపానికి తన శక్తిని ఖర్చు పెట్టింది. అది కథ. అదే చెప్పాడు కృష్ణ భగవానుడు, అనవసరంగా నీ శక్తిని ఖర్చు పెట్టావు. అలాగే నువ్వు అనవసరంగా నీ ఖర్చు పెట్టుకు తిరుగుతున్నానని నీకు ఎప్పుడుకో తెలుస్తుంది. అప్పుడు జ్ఞానం అర్థమవుద్ది. జ్ఞానం అర్థమైనాక నీ ఇంట్యూషన్ అంటే నీ లోపల ఉన్నటువంటి భావన, నీ ప్రయత్నము అన్నీ మంచి వైపు అయినప్పుడు నిన్నది అనంత ఆత్మశక్తి వరకు నడిపించి తీసుకెళ్తుంది. దానికి అన్ని ఏర్పాట్లు సృష్టిలోనే ఉంటాయి. ఎందుకని ఇప్పుడు మనం బతకడానికి అన్ని ఏర్పాట్లు సృష్టిలో లేవు. చెడ్డోడుకు పడే శిక్షలకు అన్ని ఏర్పాట్లు సృష్టిలో లేవు. చెడు కర్మ ఫలితాలు సృష్టిలోంచి వచ్చి మీద పడుతున్నాయి కదా. అలాగే మంచి కర్మ ఫలితాలు మంచి ఫలితాలు సృష్టిలోంచి వస్తున్నాయి కదా. అలాగే జ్ఞానానికి అవసరమైన, మోక్ష మార్గానికి అవసరమైనటువంటి, ఆత్మసాక్షాత్కారానికి అవసరమైనటువంటివి కూడా సృష్టిలోంచి వచ్చి మీద పడతాయి. నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడును, స్వరూపురాలను తెలుసుకునేవి కూడా వచ్చి అలాగే మీద పడతాయి. సృష్టి దారి చూపిస్తుంది అన్నిటికీ. అన్నీ ప్రకృతిలోనే ఉన్నాయండి, కానీ నువ్వు ఏం అడుగుతున్నావు అది అంతే సింపుల్. నువ్వు అడుగుతున్న దాన్ని బట్టే నేను అడగ. అయితే నువ్వు ఏమడిగినా, ఎన్ని అడిగినా, ఎలా అడిగినా, ఎప్పటికైనా సరే నిన్ను నువ్వు తెలుసుకొని అనంతాత్మశక్తిని నువ్వు అందులో లీనమయ్యే వరకు ఈ జన్మ పరంపరలు ఇలా సాగుతూనే ఉంటాయి. అందరం అక్కడికి వెళ్ళి తీరుతాం. తప్పకుండా అందరం అనంతాత్మశక్తిలో లయించిపోవటమే, అది ఏకత్వంలో కలిసిపోవటమే జరిగేది. అదే ఆఖరికి ఆలోచించి చూడండి. ఏదైనా నచ్చింది, అర్థమైంది అనిపిస్తే ఆచరించే ప్రయత్నం చేయండి. మీకు నచ్చలేదు వదిలేసేయండి. ఎందుకంటే లాభాపేక్షలో, రక్షణలో ఉన్న వాళ్ళకి నచ్చదో, జ్ఞానం నచ్చదో, గుణమార్పు నచ్చదో, చెప్పేవి నచ్చవో, వాళ్ళు ఎత్తుక్కుంటూ తిరుగుతుంటారు మహిమలని, మాయలని. ఆ స్థితుల్లో గురువులు ఉంటారు, శిష్యులు ఉంటారు, మరి భక్తులు ఉంటారు, మనుషులు ఉంటారు. అవి నడిపే వర్గాలు బోల్డ్ ఉంటాయి, అందులో నడిచే వాళ్ళు ఉంటారు. ఏది తప్పు కాదు. అలా నడిచి అందులోంచి జ్ఞానంలోకి వస్తారు. నేను కూడా అలాగే వచ్చాను, మీరు కూడా అలాగే వస్తారు. కాబట్టి ఇక్కడ తప్పు అనేది అసలు లేదు. అందుకని పక్క వాళ్ళని చూడొద్దు, మనం చూసుకుందాం. కేవలం ఆధ్యాత్మికం, వ్యక్తిగతం అనేది. అందుకే నేను పక్క వాళ్ళని చూస్తే మళ్ళీ లేనిపోయిన విమర్శలు మొదలెడతాం, తప్పు ఒప్పులు మొదలెడతాం, ఇది కాదు అది అన్ని మొదలెడతాం. కాదు, నిన్ను నువ్వు చూసుకో అంతే. నిన్ను నువ్వు చూసుకొని నువ్వు ఎక్కడున్నావో అక్కడి నుంచి నీ నడక సాగించుకో. నీ నడకకు అవసరమైన అన్ని సమకూర్చేది ప్రకృతే, ఆ విశ్వం, ఈ విశ్వమే. ఆ విషయం మర్చిపోకు. ఆ విశ్వశక్తినే, ఆ ప్రకృతి శక్తినే దేవుడు అంటున్నాం, అది కూడా మర్చిపోకు. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.